మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మెల్కీసెదెకు యొక్క క్రమమును గురించినటువంటి ప్రకటనలు వినటం ఆశీర్వాదమే, తెలుసుకోవడం కూడా ఆశీర్వాదమే. నిజంగా చాలామంది జీవితంలో లేకపోతే సేవలో మెల్కీసెదెకు యొక్క క్రమాన్ని గురించి ఎరగకుండానే సేవ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మెల్కీసెదెకు యొక్క క్రమము తెలియకుండా మనం సేవ చేయటం చాలా ప్రమాదం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మన విరోధి ఎప్పుడూ కూడా యేసుక్రీస్తునకు విరోధంగా యుద్ధం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తునకు విరోధంగా యుద్ధం ఎలా చేస్తాడు అంటే, క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణత మనకు అర్థం కానికుండా చేయటమే వాడి పని. అంటే క్రీస్తుని సంపూర్ణంగా వెంబడించడానికి కానీ, గ్రహించుకోవడానికి కానీ, లేకపోతే బోధించబడడానికి కానీ ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా అపవాది త్రోవ తప్పిస్తూ ఉంటాడు. వాస్తవానికి సేవకుడు ఎప్పుడు కూడా అనుభవ జ్ఞానం కలిగిన వాడై ఉండి సేవ చేయాలి. ఉపదేశం యొక్క సంపూర్ణమైన సత్యమును గ్రహించిన వాడై ఉండి సేవకు రావాలి. ఈ రోజుల్లో అలాంటి ఎదుగుదల లేకుండానే సేవకు రావడం వల్ల చాలా సందర్భాల్లో వాళ్ళు ఎలా మోసపోతున్నారు అనేది గ్రహింపు లేకుండానే జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒక చక్కటి గ్రహింపు కలిగి మనం వెంబడించాలి, ప్రయాణించాలి. చూడండి, బంగారపు గని, బంగారపు రాళ్ళు దొరుకుతున్నాయి అంటే, బంగారం ఒక కొండ దగ్గర దొరుకుతుందంటే దాని విలువ గ్రహించే వెంబడిస్తారు. వజ్రాలు దొరుకుతున్నాయి అంటే దాని విలువ గ్రహించే వెంబడిస్తారు. అంటే విలువ ఎలా తెలుస్తుంది? మాట వినటం ద్వారా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉపదేశంలో జరిగేది ఏంటంటే, ఎవరు చెప్పినా, అపోస్తులు చెప్పినా, కొత్త నిబంధన చెప్పినా, పాత నిబంధన చెప్పినా యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూపించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ప్రకటన మొత్తానికి ఆధారభూతుడు ఎవరంటే క్రీస్తే. క్రీస్తును ప్రత్యక్షపరిచేటప్పుడు కొన్ని ప్రత్యక్షతలు కొంతమంది నమ్ముతున్నారు, కొన్ని ప్రత్యక్షతలు కొంతమంది నమ్మటల్లా. ఇదే ఈ సాతాను యొక్క యుద్ధం అంటే కొంతమంది తండ్రిని నమ్ముతారు, కుమారుని నమ్మరు. కొంతమంది కుమారుని నమ్ముతారు, కొంతమంది పరిశుద్ధాత్మ నమ్మరు. అంటే త్రిత్వాన్ని మాత్రం కూడా అంగీకరించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సాతాను యుద్ధం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రకటన నేర్చుకోవడం వెనక ఏం జరుగుతుందంటే, క్రీస్తుని మనం సంపూర్ణంగా గ్రహించగలుగుతాం, గుర్తుపట్టగలుగుతాం. అంటే ఏ యాంగిల్లో నుంచి ఉపదేశం మాట్లాడినా అది చివరికి ఎక్కడికి వెళ్ళిద్దంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది. అంటే మనకి ఉపదేశంలో గ్రహించుకోవాల్సింది ఎవరిని గురించి అంటే, క్రీస్తు మనకు అన్ని యాంగిల్స్లో. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుడన్నా క్రీస్తే, మెస్సయ్య అన్నా క్రీస్తే, ప్రత్యక్ష గుడారం అన్నా క్రీస్తే, రొట్టె అన్నా క్రీస్తే. ఇట్లా అంటే ఏ పదం ఉపయోగించినా మన హృదయం ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనం చూడగలగాలి. అలా కాకుండా కొన్నిటి దగ్గర చాలామంది స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అలాంటి ప్రమాదాల్లో ఇదొకటి. ఏది? మెల్కీసెదెకు క్రమం అంటే ఇది ఎక్కడో మనంది కాదు అన్నట్టుగా చాలామంది సేవకులకి దాని మీద అసలు అవగాహన లేకుండా ఉండడం వలన సేవల్లో సంపూర్ణత లేకుండా నశించిపోయే పరిస్థితులు ఉంటున్నాయి అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. ఈరోజు నిజంగా నేను అనుకుంటున్నాను, ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ టెలింగ్ ట్రూలీ ఇది నిజంగా సత్యం. నేను అసలు ఈ ప్రకటన అంత త్వరగా విప్పుతానని నాకు కూడా తెలీదు. అంటే ఈ విషయాలు దైవజనులతో కూర్చొని మాట్లాడుకుంటాం అనే సంగతి నాకు అసలు తెలీదు. కానీ ప్రభు ఆ పీరియడ్, ఆ టైంను దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. దేవునికి మహిమ
గాక. నిన్నటి దినాన మనం చక్కగా మెల్కీసెదెకు క్రమం గురించి, అది అబ్రహాంకే దేవుడు ఎందుకు ప్రత్యక్షపరిచాడు అనేటువంటి సంగతిని గురించి మనం మాట్లాడుకుంటూ ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి జస్ట్ ఇంట్రడక్షన్ అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. అంటే కొన్ని వ్యూస్ అర్థమైంది. అంటే అసలు మనం 14వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేయాలి, అది సమయం వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మరొక విషయాన్ని, అంటే ఒక అధ్యాయం మొత్తం మీకు చూపించాలని ఒక ఆలోచన ఉంది. నేను హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం చూపిద్దామా, 7వ అధ్యాయం చూపిద్దామా అని కొంచెం నేను తర్జన పడ్డాను. కానీ నాకు చక్కగా అపోస్తుడైన పౌలు ఈ హెబ్రీ సంఘానికి, లేకపోతే హెబ్రీలకు లేదా ఇశ్రాయేలులన్నా హెబ్రీలన్నా అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఇశ్రాయేలీలే. హెబ్రీ సంఘం అంతా ఇశ్రాయేలీలే. యూదులు వీళ్ళంతా కూడా, శాస్త్రులు, పరిచయం వీళ్ళంతా కూడా అక్కడ వాళ్ళే. సో ఇప్పుడు పౌలు ఒక దైవజనుడిగా ఒక మెల్కీసెదెకు యొక్క ప్రత్యక్షతను ఇశ్రాయేలీలకి లేకపోతే హెబ్రీ సంఘానికి ఎలా చూపిస్తున్నాడనే వ్యూ మీకు చెప్పాలని అనిపించింది నాకు. అంటే ఒక దైవజనుడు దీనిలో ఎంటర్ అయ్యి ఒక మెల్కీసెదెకు గురించినటువంటి సంగతులు ఇశ్రాయేలు ప్రజలకి ఎలా బోధించాడు. ఇక్కడ మనకి అర్థం కావలసిన ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఆల్రెడీ లేవి గోత్రాన్ని గురించి ఆల్రెడీ ఎరిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత కాంట్రవర్సీగా ఉంటుందో జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఒక యాజకత్వం రన్నింగ్లో ఉండగా ఇంకొక కొత్త యాజకత్వాన్ని గురించి అబ్రహాము, దావీదు మాట్లాడుతుంటే ఆ ప్రత్యక్షతను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు నమ్మలా. అందుకు ఆ ప్రకటనని అపోస్తలుడైన పౌలు అసలు ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అనేది ఈ 7వ అధ్యాయంలో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. అంటే 3 ప్రత్యక్షతల్లో నుంచి యేసుక్రీస్తు మెల్కీసెదెకు యొక్క సర్వసంపూర్ణత అంతా ఈ 7వ అధ్యాయంలో చూపిస్తాడు. మొదటి వచనం నుంచి ఇంచుమించు 10 వచనాల వరకు ఒక వ్యూ చూపిస్తాడు. 11 నుంచి 19 వరకు ఒక వ్యూ చూపిస్తాడు. 20 నుంచి 28 వచనాల వరకు ఒక వ్యూ చూపిస్తాడు. అంటే 3 పాత్రల్ని యేసుక్రీస్తులో ఉన్నటువంటి సర్వసంపూర్ణతను గురించి, మెల్కీసెదెకు క్రమంలో ఉన్న సంపూర్ణుడైన క్రీస్తుని 3 భాగాలుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నాకు ఇది చాలా రోజుల తర్వాత నాకు మైండ్లోకి వచ్చింది. ఉదయం కూర్చొని అసలు ఏముందని ఊరికే జస్ట్ ఒక పేజీ జస్ట్ ఇంట్రడక్షన్ కొంచెం రాసుకున్నా. అంటే మెమరీకి అంటే చాలా కాలం అయిపోయింది దీని ప్రకటన విని కూడా. నేను ఎప్పుడో యవ్వన కాలంలో 10 ఏళ్ల క్రితం వినుంటాను. నేను దీన్ని తక్కువగా ప్రజెంట్ చేశాను బయట. సో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అదంతా ఒకసారి రిమైండ్ అయింది. మార్నింగ్ నేను మీ దగ్గరికి వచ్చే ముందర 10ంటికి అట్లాగా ఊరికి ఏముందని కూర్చొని చూశాను అనమాట. చూసినప్పుడు నాకు అప్పుడు నాకు అనిపించింది, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల మధ్యలో లేవీల గురించి, లేవీ యాజకత్వపు సేవ తెలిసిన వాళ్ళ మధ్యలో మెల్కీసెదెకు క్రమాన్ని ఎలా ప్రజెంట్ చేశాడు, ఎలా చూపించాడు అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు మనందరం కూడా అన్యజనులుగా ఉన్నాం, మనకు కూడా కొద్ది గొప్ప క్రీస్తు తెలుసు. ఇప్పుడు అలాంటి వాళ్ళ మధ్యలో అపోస్తలుడైన పౌలు ఒక మెల్కీసెదెకుని ఎలా చూపించాడు అనేది 7వ అధ్యాయం మొత్తం ఉంటుంది. 28 వచనాల్లో 7వ అధ్యాయం మొత్తం ఉంది. నాకు చాలా అద్భుతం అనిపించింది. మరలా ఎట్లా ఉందంటే ఒక నూతన కొత్తగా కేక్ అప్పటికప్పుడు కూల్ కేక్ తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఉందన్నమాట మార్నింగ్ నాకు. అంటే ఇవన్నీ ఒకసారి రిమైండ్ అయినాయి. నాకు చాలా చాలా అద్భుతం అనిపించింది. అయితే అంటే ఇప్పుడు నేను 7వ అధ్యాయాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, అంటే లేవి యాజకత్వపు సేవ, మెల్కీసెదెకు యాజకత్వపు సేవ, ఈ రెండింటి డిఫరెన్స్ని ఇశ్రాయేలీలకు బోధించాడు ఎవరు? పౌలు. అంటే ఏ కాంటెక్స్ట్లో నుంచి ఎలా ప్రత్యక్షపరిచాడు యేసు ప్రభుని అనేది మెయిన్ వ్యూ అంతా ఇక్కడ 7వ అధ్యాయంలో ఉంటుంది అయ్యారు. ఇది కనుక మనకి అప్డేట్ అయితే లేవీ సేవకి, మెల్కీసెదెకు క్రమం యొక్క సేవకి
డిఫరెంట్ ఏంటి అనేటువంటి ప్రత్యక్షతని పౌలు డైరెక్ట్గా ఇశ్రాయేలీలకి చెప్పాడు. నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా లేవి యాజకత్వ సేవ ఆల్రెడీ ఎరిగొన్నటువంటి పర్సన్స్. ఏమాత్రం ఉపదేశం నుంచి ఓవర్టాక్ అయినా కూడా, పౌలు ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా కూడా ఊరుకోరు. ఎందుకంటే ఆల్రెడీ లేవి యాజకత్వపు సేవ పాత నిబంధన నుంచి కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నది. అది ఇశ్రాయేలు ప్రజలు దేని నమ్మలేదు? మెల్కిసెదెకు క్రమంలో మెస్సయ్యని యేసుక్రీస్తుని నమ్మలేవాళ్ళు. నమ్మనప్పుడు అలాంటి వాళ్ళ మధ్యలో ఒక మెల్కిసెదెకు క్రమం యొక్క సేవ ఎలాగుంటుంది, దానికి దీనికి తేడా ఏంటి, ఏ ఉద్దేశంతో దేవుడు ఈ మెల్కిసెదెకు క్రమాన్ని తీసుకొచ్చాడు, దాన్ని అబ్రహాం ఎలా అంగీకరించాడు, దానిని దావీదు ఎలా అంగీకరించాడు, అసలు అబ్రహాము ఎవరు, మన లేవి గోత్రానికి మూల పురుషుడు అబ్రహామే. సో అబ్రహాములోంచి పుట్టినటువంటి వాడే లేవి గోత్రం అంతా కూడా. గమనించారా? కనుక ఇది చాలా, ఇప్పుడు అంత గోత్రకర్త అయినటువంటి అబ్రహామే మెల్కిసెదెకును అంగీకరించి ఆయన చేత ప్రార్థన చేయించుకొని దశమాంసములు ఇచ్చి ఆయన చేత దీవించబడ్డాడు. సో అలాంటి వాళ్ళ మధ్యలో బోధిస్తున్న టాపిక్ అన్నమాట ఇది. అపోస్తలుడైన పౌలు అలాంటి వాళ్ళ మధ్యలో ఆ లేవి గోత్రాన్ని కన్ఫామ్గా నమ్మి, అది కాకుండా వేరొక దానిని మా లేవి గోత్రంలో ఉన్న సేవ కంటే గొప్పది భూప్రపంచంలో లేదని నమ్మిన వాళ్ళ మధ్యలో క్రీస్తులో ఉన్నటువంటి ఆ మెల్కిసెదెకు యొక్క సేవా ప్రత్యక్షతని అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి సందర్భమే ఆ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 28 వచనాల వరకు. దాన్ని 3 భాగాలుగా చెప్పినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. సో ఆ విషయాలు నేను జ్ఞాపకం చేయాలనిపించింది. ఎందుకంటే బేసిక్, ఇప్పుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏ క్వాలిటీలో ఉండి ఉన్నప్పుడు పౌలు బోధించాడో, ఈ రోజున మన సేవలో ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సేవలన్నింటిలో కూడా అయితే అహరోను సేవ, లేదంటే మెల్కిసెదెకు క్రమం యొక్క సేవ, ఈ రెండిట్లో ఏదో ఒక సేవలో మనం అందరం కూడా నడిపించబడతా ఉంటాం. ఆ రోజున ఇశ్రాయేలుకి అంత పక్కగా పౌలు ఎలా బోధించాడో ఇవాళ కూడా సేమ్ అలానే ఖచ్చితంగా ఈ విషయాలు మనం ఎరిగి ఉండాలి. నేను అందుకనే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక ఇంట్రడక్షన్ మీకు అర్థమవుతుంది. లేవి సేవకి మెల్కిసెదెకు క్రమం యొక్క సేవకి తేడా ఏంటి అనే వ్యూ వస్తే ఇక మిగతా పాఠాలన్నీ కూడా కొంచెం త్వరగా అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు నేను దీన్ని ప్రైజ్ లార్డ్, అందుకని దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఇప్పుడు మన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. ఒక 2-3 వచనాలు చదువునానా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును సంపూర్ణకు దేవుని యాజకుడు అయిన మెల్కిసెదెకు, దేవునికి మహిమ కలుగునుగాక, నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఇక్కడ నేనేమంటానంటే ఒక ఆలోచన మీరు గుర్తుపట్టాలి. పౌలు ఈ మెల్కిసెదెకు గురించి మాట్లాడేటప్పుడు పౌలు ఏం చేశాడంటే, అబ్రహామును దర్శించినటువంటి మెల్కిసెదెకును బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఇశ్రాయేలీకి. ఇప్పుడు అబ్రహాము ఎవరో ఇశ్రాయేలీలకు తెలుసు. మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. అబ్రహాము ఎవరో ఇశ్రాయేలీలకు తెలుసు. ఎందుకంటే అబ్రహాము లేకుండా ఇశ్రాయేలీలు లేరు. ఇప్పుడు ఇక్కడ లేవి యాజకత్వపు సేవకి మెల్కిసెదెకు యొక్క సేవకి తేడాని ఎవరిని చూపించి స్టార్ట్ చేశాడంటే అబ్రహామును మధ్యలో పెట్టి స్టార్ట్ చేశాడు పౌలు. అంటే ఇప్పుడు అబ్రహామును ఎందుకు మధ్యలో పెట్టుంటాడు అంటే దేవుడు అబ్రహామును దర్శించాడు.
ఎక్కడ దర్శించాడు? ఆదికాండం 14:18-19 దర్శించాడు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి చదవండి ఆదికాండం 14 అంటే మీకు ఒక వ్యూని చక్కగా నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. చదువునానా? మరియు ఇప్పుడు చూడండి, మెల్కీసెదెకుకి ముందు ఒక పేరుని సూచించి మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ పేరు? షాలేము రాజు అంటున్నాడు. చూడండి, ఒక రాజుని ఎలా చూపిస్తున్నాడంటే షాలేము అంటే షాలోమ్ అంటే అర్థం ఏంటి? సమాధానకర్త. చూసారా? ఇప్పుడు కొత్త నిబంధనలు హెబ్రీ సంఘానికి పౌలు ఏమని రాశాడు? మన సమాధానకర్త ఎవరని రాశాడు? యేసుక్రీస్తు అని రాశాడు. అంటే చూడండి, ఇటు కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఒక ప్రత్యక్షతను చూపించేటప్పుడు యేసుక్రీస్తు లేకుండా అసలు దేన్ని ఓపెన్ చేయడు. అంటే ఈ మాట మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నాను చూడండి, కొత్త నిబంధన ప్రత్యక్షతలు కానివ్వండి, పాత నిబంధన పరిశుద్ధుల దగ్గర కానివ్వండి, ఎక్కడ చూసినా మీరు యేసుక్రీస్తును ప్రత్యక్షపరచడమే. అందుకు నేనేమంటానంటే, మనకి అర్థమయ్యే విధంగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ పాత నిబంధనలో చూడండి, పస్కా బలి పశువు అనగానే మనం వెంటనే ఎవరిని చూసుకుంటాం? అర్థమైందా? అంటే సూచన. నిజస్వరూపం ఎవరు? క్రీస్తు. అవునా? పస్కా వధింపబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు. నిజస్వరూపం యేసుక్రీస్తు. అదంతా ఏంటి? మాదిరి, సూచనగా చూపించడం జరిగింది. ఇంకా ఏం జరిగింది? పులిసిన పిండి గురించి చూపిస్తాం. అవునా? ఆ రొట్టెల గురించి, క్రీస్తుని గురించి మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రథమ ఫలాలు అన్నా కూడా యేసుక్రీస్తునే మనం చూపిస్తాం. అలాగే చూడండి, ప్రత్యక్ష గుడారం అన్నా కూడా యేసుక్రీస్తునే చూపిస్తాం. వీటన్నిటిని తీసుకొచ్చి కొలస్సీ సంఘానికి వచ్చి పౌలు ఏమని రాశాడు? 2 ఎక్కడది నానా? చిన్నమ్మ నువ్వు రాసుకో. ఇసాకు చదువుతాడు. ఇసాకు చదువు నానా. అంతే 2:16. పోన్లే, నువ్వు రాస్తూ చదువులే, రాసుకో నువ్వు. చదువు నాన్న. అయినను ఈమాకండి 17వ వచనం, రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము. గమనించారా? నిజస్వరూపం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. అంటే ఇప్పుడు ఏ వచనాన్ని టచ్ చేసినా 2:17 కొలస్సీ పత్రిక. ఇప్పుడు ఏ వచనాన్ని చూసినా ఇక్కడ మనకేం కనపడుతుంది అంటే, ఎవరు మాట్లాడడం మొదలుపెట్టినా, ఎవరు ప్రసంగం చేయటం మొదలుపెట్టినా ఎవరిని చూపిస్తున్నారంటే క్రీస్తు ప్రత్యక్షతనే ఓపెన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మెల్కీసెదెకు గురించి మాట్లాడినా అది అందులో ఎవరు ప్రత్యక్షం అవుతున్నారు అంటే క్రీస్తే. ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడినా అందులో ఎవరు ప్రత్యక్షం అవుతారంటే క్రీస్తే. అర్థమైందన్నా? పండుగలు, అమావాస్యలు ఇవన్నీ కూడా ఛాయే. నిజస్వరూపం అంతా ఎక్కడికి వచ్చేసింది? ఈ క్రీస్తులకు వచ్చింది. అంటే ఇప్పుడు ఏ ప్రసంగం చేసినా, దేని గురించి మాట్లాడినా, ఈ మెల్కీసెదెకు గురించి మాట్లాడినా, లేవి గురించి మాట్లాడినా, మీరు ఎవరిని గురించైనా మాట్లాడండి, ఇక్కడ ప్రకటన అంతా ఎవరిని చూపించదు అంటే వీటిలో క్రీస్తునే ప్రత్యక్షపరిచింది. అందుకని చూడండి, పౌలు మాట్లాడేటప్పుడు ఆ హెబ్రీలకి లేకపోతే ఇశ్రాయేలీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ పితరుడైన అబ్రహాముతో ఆ లింకప్ అయి ఉన్నటువంటి మెల్కీసెదెకుని తీసుకొచ్చి చూపించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడడానికి లేదు. నువ్వు తప్పు చెబుతున్నావు, అదే ఎక్కడది, అసలు మెల్కీసెదెకు ఎక్కడదే, అలాంటివి ఎక్కడే లేవు, నువ్వు ఎక్కడో ఒకచోట ఎక్కడో ఆ కీర్తనలోనో ఎక్కడో ఆదికాండంలోనో ఎక్కడో ఉందిలే, దాని పెద్ద విశేషం కాదు అన్నట్టుగా మాట్లాడడానికి వీలు లేకుండా అబ్రహాము పేరెత్తి ప్రారంభించాడు. అంటే అబ్రహాము అంగీకరించాడంటే ఇప్పుడు చచ్చినట్టు మనందరం కూడా అంగీకరించి తీరాలి. ఇప్పుడు ఎంత జ్ఞానయుక్తంగా బోధించాడు. దీన్ని బట్టి నేనైతే ఆ విన్నయ్య ఆ సంగతులన్నీ పాతయన్నీ గుర్తొచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అవన్నీ గుర్తొచ్చినాయి నాకు ఈరోజు మార్నింగ్. అరే, పౌలు ఎంత చక్కటి ఉపదేశకుడండి. వాళ్ళకి ఎవరిది చూపిస్తున్నాడంటే లేవి పుట్టుకకు కారణమైనటువంటి మూల పురుషుడైన అబ్రహామును చూపిస్తున్నాడు.
లేవి అక్కడి నుంచి వచ్చాడు, లేవి పుట్టిన దగ్గర నుంచి వచ్చాడు. లేవి పుట్టాడు, పుట్టిన దగ్గర నుంచి లేవి వంశంలో లేవి గోత్రంలో నుంచి ఎవరు వచ్చారు? అహరోన్ వచ్చాడు. లేవి గోత్రంలో నుంచి అహరోన్ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు ఆ లేవి తండ్రి ఎవరు? యాకోబు. లేవీల్ని కందెవరు? యాకోబు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. చూసారా? ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ వచనం కూడా చదువున్నాను, మంచిది. నాకు ఆ నడక అందిస్తే నాకు ఇంకా సపోర్ట్ ఉంటుంది. ఎంత నానా? ఆదికాండం 22:34. దేవునికి మహిమ కలుగును గాక. లేవి పుట్టిన దగ్గర నుంచి లేవి. ఎస్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కూడా లేవి గురించి ఉంటుంది అక్కడ. కాబట్టి హత్తుకొనుట, ఆ లేవి అనే మాటకి హత్తుకొనుట అని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ లేవి పుట్టిన దగ్గర నుంచి ఈ లేవీలు పుట్టుకకు కారణం, మూల పురుషుడు ఎవరంటే అబ్రహాము. అబ్రహాములో నుంచే ఈ సంతానాలన్నీ కూడా వచ్చినాయి. యాకోబు నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి అదే అట్లా లేవి, యాకోబు, ఇక ఈ వరుసంతా అలా వచ్చిన వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు అబ్రహామును తీసేస్తే అక్కడ ఎవరు లేరు? లేవి లేడు. అందుకని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి ప్రారంభించాడంటే, ఇప్పుడు నిన్న ఒక కారణం చెప్పా. ఏ కారణం? అబ్రహాముతో మెల్కీసెదెకు ఎందుకు కలవాల్సి వచ్చిందంటే, అబ్రహాము 4 రాజులను జయించినటువంటి వాడు. ఇది రెండవ రీజన్ ఏంటి? అబ్రహాము మూల పురుషుడు లేవికి. అంటే ఆ మూల పురుషుడైన అబ్రహాము దగ్గర నుంచే ప్రారంభించబడింది ఎవరు? లేవి గోత్రం అంతా కూడా, యాజకత్వపు సేవ అంతా కూడా అబ్రహాములో నుంచి పుట్టినటువంటి సంతానాల్లో నుంచే బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు అబ్రహాం ఎవరు? మూల పురుషుడు అనమాట, లేవీలకి మూల పురుషుడు. ఇప్పుడు లేవీలకి మూల పురుషుడైన అబ్రహాం ఏం చేశాడు? మెల్కీసెదెకును చూసి అంగీకరించి ఆయన చేత ఆశీర్వాదాలు తీసుకొని దీవించబడ్డాడు. అంటే ఇప్పుడు లేవీల దగ్గర నుంచి వంశాలు మొత్తం అబ్రహాము పితరుడైన తండ్రి అంగీకరించినప్పుడు, ఇప్పుడు ఆడకు పుట్టిన అబ్రహాము పుట్టిన సంతానాలు మొత్తం ఇప్పుడు ఎవరిని అంగీకరించాలా? అర్థమైంది నీకు? ఇప్పుడు మెల్కీసెదెకును అంగీకరించి తీరాలి. ఒకడు అంగీకరించకపోవట్లేదంటే అర్థమైంది ఎంత ప్రమాదం చూడండి. తండ్రి అంగీకరించిందని ఇప్పుడు అందుకనే విశ్వాసులకు తండ్రిని కొత్త నిబంధనకి మరలా అబ్రహామునే తీసుకొచ్చి మూల పురుషుడిగా పెట్టి ఇప్పుడు ఏమంటే అబ్రహాము సంతానమైనటువంటి మీరు అంటాడు. మనం గలతీ పత్రికలో ఆల్రెడీ 3వ అధ్యాయంలో చదివాం, 6-7 వచనాల్లో చదివాం. మనము అబ్రహాము సంతానం కాకపోతే, ఆ మాట కూడా చదువున్నాను, 3-6-7 వచనాలు ఒకసారి గుర్తు చేయి. నమ్మి నువ్వు నీతిగా ఎంచబడిను. ఇప్పుడు చూడండి, అబ్రహాము మెల్కీసెదెకును అంగీకరించినప్పుడు విశ్వాస సంబంధులైన ప్రతి ఒక్కరికి ఏం తెలియాలి అంటే, వాళ్ళు ఏం తెలుసుకోవట్లే? నేను యేసు ప్రభువుని విశ్వసించాను అంటున్నారు కానీ మెల్కీసెదెకును నమ్మట్లా. అర్థమైందా? ఇప్పుడు సాతాను ఎక్కడ యుద్ధం చేస్తుంది అనేది మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. అంటే సాతాను యేసుక్రీస్తుని సంపూర్ణంగా ఎరగకుండా చేస్తుంది. గుర్తుపట్టారా? అంటే లేవి యొక్క సేవ అంతా చేరుకున్నారు, కానీ ఏ సేవ అంగీకరించట్లేదు? మెల్కీసెదెకు యొక్క క్రమం యొక్క సేవను అంగీకరించట్లా. ఆల్రెడీ మూల పురుషుడు, లేవీకి మూల పురుషుడైన వాడే అబ్రహామే అంగీకరించినప్పుడు ఇప్పుడు అతని సంతానం మొత్తం అంగీకరించాలా వద్దా? అందుకని విశ్వసించిన ప్రతి ఒక్కడికి ఏం తెలియాలి? మెల్కీసెదెకు క్రమం యొక్క సేవ ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఇప్పుడు లేవీ సేవకి మెల్కీసెదెకు క్రమం యొక్క సేవకి తేడా ఏంటి? లేవీ సేవేమో లేవీలు బ్రతుకున్నంత వరకే సేవ చేస్తారు.
అందులో మరణం ఉంది, ఒకరి తర్వాత ఒకళ్ళు మారటం ఉంది. కానీ మెల్కిసెదెకు క్రమం యొక్క సేవ నిరంతర యాజకత్వపు సేవ, ఫరెవర్, ఎప్పటికీ ఉండేది. అంటే మరణము చూడనటువంటిది, మరణము లేనటువంటిది, నిరంతరము యాజకత్వపు సేవ. అంటే పరలోకంలోనూ భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి సేవ ఏదైనా ఉంది అంటే అది మెల్కిసెదెకు యొక్క క్రమం యొక్క సేవ. ఇప్పుడు మెల్కిసెదెకు క్రమం యొక్క సేవలో 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి రాజుగాను, రెండవది యాజకుడుగాను సేవ చేయాలి. అక్కడ లేవి సేవలో లేవి గోత్రంలో పుట్టినోడే మాత్రమే సేవ చేయాలి. కానీ ఇక్కడ అది ఒకడు పుట్టిన తర్వాత ఒకడు చనిపోయిన తర్వాత ఇంకొకడు వచ్చి సేవ చేయాల్సి వస్తుంది. ఇక్కడ యాజకుడు ఏం మారడు, ఒకే యాజకుడు నిరంతరం ఫరెవర్, ఎప్పటికీ యుగ యుగాలు కూడా ఉండేటువంటి సేవ. ఇప్పుడు భూమండలం మీదకి ఈ క్రొత్త నిబంధన పరిచర్యకి ఏ సేవ ద్వారా ఒక ఆత్మ సంపూర్ణం చేయబడుతుంది, ఒక ఆత్మ నిత్య రక్షణకు కారకం అవుతుంది అనంటే మెల్కిసెదెకు యొక్క నిత్యత్వపు సేవ ద్వారానే ఆ నిత్య రక్షణ ఒక ఆత్మకి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, ఈ నిరంతరపు యాజకత్వపు సేవని అనేక సంఘాలలో మూసేశారు. దాన్ని అసలు ఆ ప్రకటనే తీసేశాడు. పౌలు అంటాడు అసలు ఇశ్రాయేలీలకు ఒక అధ్యాయం మొత్తం రాసి పారేశాడు. ఆయన ఎవరో ఏంటో, ఆ ప్రత్యక్షతకు అర్థమేంటో మొత్తం ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొత్తం తీసుకొచ్చి రాసి పారేశాడు. అంటే ఇప్పుడు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం తెలియాలి, మెల్కిసెదెకు యొక్క క్రమం యొక్క సేవ ఖచ్చితంగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు, అతడు అబ్రహాము అంగీకరించినప్పుడు, ఆయన సంతానంగా మనం కూడా అంగీకరించినప్పుడు మాత్రమే మనము దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతాం. లేకపోతే దేవుని రాజ్యానికి అర్హత ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. గమనించారా? అందుకనే నేను అక్కడ షాలేము రాజుగా మీరు గుర్తుపెట్టుకోండి, రాజుగా యాజకుడుగా 2 పాత్రలు ఉంటాయి మెల్కిసెదెకులో. రాజు అంటే ఏంటి, మనందరూ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, అంగీకరించాలి. గమనించారా? యాజకత్వ సేవ అంటే ఏంటి, నిరంతరము సంపూర్ణ పరిశుద్ధతలో మనందరం కూడా సంపూర్ణులమై ఆయనతో కూడా ఉండేటువంటి భాగ్యం. అంటే 2 అధికారాలకి మనం ఇక్కడ ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు కొత్త నిబంధన సేవలో ప్రతి ఒక్కరు విశ్వాసము ద్వారా రాజు అధికారానికి మనం లోబడాలి. ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు అనే సంగతి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరముల క్రితమే దావీదుతో 110వ కీర్తనలో మాట్లాడాడు. ఆయన రాజుగా వస్తున్నాడని. ఆ మాట చదువునానా, 110వ కీర్తన 1-2 వచనాలు చదువునాను, చాలా చక్కగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు చూడండి, ప్రభు అంటే ఎవరు, నా ప్రభు అంటే ఎవరు గుర్తుపెట్టారా? ప్రభు అంటే ఒక దానిలో యెహోవా, రెండవది యేసుక్రీస్తు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 22:44 ఆ యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ప్రభువునని దావీదు ఎలాగ అంగీకరించును అని అంటాడు. నన్ను ప్రభు అని ఎలా చెప్పిను అని అంటే ఆత్మ ద్వారా చెప్పిను అని రాయబడింది. అంటే ఆత్మ ప్రత్యక్షపరిచింది దావీదుకి. అంటే ఇప్పుడు యెహోవా తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, పరిశుద్ధాత్ముడు కూడా ఆ విషయాన్ని దావీదుకు బయలుపరిచాడు. అంటే 110వ కీర్తనలో ఎవరున్నారు, త్రిత్వమయ్యున్న దేవుడు ఉన్నాడు. అంటే త్రిత్వమయ్యున్న దేవుని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అంగీకరించి తీరాలి. ఇప్పుడు త్రిత్వంలో ఏం చూపిస్తున్నాడు, ఆ మొట్టమొదటి ఆయన రాజుగా, ఆ మాట ప్రారంభ వచనం చదువునా, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు చూడండి, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చింది అంటే యెహోవా యేసు ప్రభుతో ఏమని సెలవిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభుకు విరోధంగా లేచిన శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు భూమండలం మీదకి వచ్చి ఆయన ప్రత్యక్షమై తాను తన ప్రజలను రక్షించి ఆయన ఆరోహణమై మధ్యాకాశానికి వెళ్ళి ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు, దావీదు పరిశుద్ధాత్మ చేత నా ప్రభు అంటున్నాడు. ప్రభు అంటే దేవుడు అని అర్థం. గమనించారా? త్రిత్వమయ్యున్న దేవుడు ఖచ్చితంగా దావీదు అంగీకరించాడు. ఇప్పుడు దావీదుకు తెలుసు కదండి లేవీ గోత్రపు సేవ, దావీదు ఉన్నప్పుడే ఆ సేవ ఉంది కదా. మరి దావీదు ఉన్నప్పుడు, లేవీ సేవ ఉన్నప్పుడు మెల్కిసెదెకు క్రమం యొక్క సేవను దావీదు ఎలా అంగీకరించాడు?
అంటే ఆయన రాజుగా, ఆయన 3 వచనాల్లో ఆయన రాజుగా, ఆ వచనాలు మనం కరెక్ట్గా చదివితే మీకు చక్కగా కనెక్ట్ అవుతుంది. చదువునేనా? యెహోవా నీ పరిపాలన దండమును చూడండి. సియోనును సాగు చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి? సాగ చేయటం అంటే విస్తరించటం. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? సియోనులో నుంచి. ఇది ఎవరి సంకల్పం? తండ్రి సంకల్పం. ఎక్కడ నెరవేరుస్తున్నాడు? యేసుక్రీస్తులో. నీ శత్రువుల మధ్యను, ఇప్పుడు చూడండి, నీ శత్రువులందరి మధ్యలో పరిపాలన చేస్తాడంటే నా ప్రభు అయిన యేసయ్య. అంటే భూమండలం మీద రాజుల యొక్క అధికారం మొత్తం ఎవరికి ఇచ్చాడు? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. దానియేలు పుస్తకం 9వ అధ్యాయంలో దర్శనం అంతా ఏంటి? 2వ అధ్యాయంలో కానీ 9లో కానీ మనం చూసినప్పుడు ఆ దర్శనం అంతా ఏంటి? ఆ దర్శనం అంతా ఏంటంటే భూరాజుల మీద సర్వాధికారం కలిగిన దేవుడే. దానియేలు చెప్తున్నాడు, షడ్రం రాజుతో, బెల్షాజర్ రాజుతో చెప్తున్నాడు. అర్థమైందా? ఏమని చెప్తున్నాడు? భూరాజ్యాలన్నిటి మీద అధికారం కలిగిన దేవుడే ఆయన కుమారుడుగా మన మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు అని రాస్తూ వచ్చాడు దానియేలు పుస్తకంలో. వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు? ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. అందరినీ పీకేసి ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు. ఆయన మీదకు విరోధంగా, ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఉంటే ఆ యేసు ప్రభుకి విరోధంగా లేచిన శత్రువులందరి మీద యుద్ధం ఎవరు చేస్తున్నారు? యెహోవా డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఎక్కడ ఉంటాయి? 4 యుద్ధాలు చేస్తారు, 4 తెగలు. ఎక్కడ ఉంటుంది? కీర్తనల పుస్తకం 2వ అధ్యాయంలో ఉంటాయి ఆ విషయాలన్నీ. చదువునాన్న, మొదటి నుంచి 2-3 వచనాలు చదువునానా. ఇప్పుడు చూడండి, అన్యజనులు ఎలా రేపుతున్నారు. ఇప్పుడు చూడు, అన్యజనులకు గుంపు, జనములకు గుంపు రండి రండి అని చెప్పుకొనుచు భూరాజులు. ఇది 3వది. యెహోవాకును ఆయన అభిషిక్తుడైన యేసుక్రీస్తునకును విరోధంగా నిలబడుతున్నారు. ఏలికలు అంటే ఎవరు? చిన్న చిన్న రాజులు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగస్తులు, లేకపోతే అధికారం కలిగినటువంటి వాళ్ళు, అధికారులు. అంటే 4 రకాల గుంపులు యుద్ధానికి బయలుదేరారు భూమండలం మీద. ఎవరికి విరోధంగా? ఆయనకును, యెహోవాకును, ఆయన కుమారుడైన, ఆయన అభిషిక్తుడైన యేసుక్రీస్తునకు విరోధంగా వాళ్ళు లేచి 4 గుంపులు యుద్ధానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళందరితో యుద్ధం చేసేది ఎవరు? సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆయన యుద్ధం చేసి ఏం చేస్తాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తుని ఈ భూమండలం మీద రాజుగా చేసి ప్రజలందరికీ కన్నీటి బాష్ప బిందువులు, దుఃఖం, శ్రమ లేకుండా ఆయనే 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయన రాజుగా వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ రాజు గురించి, ఆ రాజే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? 4వ వచనంలో, 110వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడు? ఆ రాజే మెల్కీసెదెకుగా యాజకత్వపు సేవ చేయును. అంటే ఇప్పుడు ఏ ప్రత్యక్షత ఇస్తున్నాడు? ఇప్పుడు అబ్రహాము, అలాగే దావీదు, మన పితరులకు మూల పురుషులైనటువంటి వీళ్ళే ఒక మెల్కీసెదెకుని, రాజరికాన్ని, 2 అధికారాలని అంగీకరించి ఒప్పుకున్నటువంటి వీళ్ళే ఈ వాళ్ళ వంశాల్లో పుట్టినటువంటి మనందరం ఈ రోజున కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. ఇక చూడండి ఎంత ప్రమాదం. అంటే కొంతమంది యేసుక్రీస్తుని మెల్కీసెదెకులో ఉన్నటువంటి సేవ యొక్క ప్రత్యక్షతను చూడలేకుండా యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే మనోనేత్రాలు మూసేసింది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు మూసేస్తే పౌలేలు చూపించి ఓపెన్ చేస్తున్నాడు. పౌలేలు డైరెక్ట్గా చూపించి ఓపెన్ చేస్తున్నాడు. ఇదిగో మీ పితరుల మూల పురుషుడైన అబ్రహాం అంగీకరించాడు, మీరెందుకు అంగీకరించట్లేదు? అదేమంటే లేవీ సేవ ఇంతకంటే గొప్పది ఏమీ లేదని మీరు చెప్పుకుంటున్నారేంటి? ఇదిగో నేను చూపిస్తాను చూడండి అని చెప్పి వాళ్ళకి ఈ 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు మొత్తం చెప్తున్నాడు. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఆదికాండం 14, అక్కడ 18, 19 కూడా కంటిన్యూ చేయనా? నేను అందులో నుంచి ఒక మాటని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును వచ్చెను. ఇప్పుడు గమనించారా? 1, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఇప్పుడు చూడండి, అబ్రహామును ఎవరు ఆశీర్వదించారు? ఇప్పుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? మనకంటే పైన
ఉన్నతమైన వాళ్ళు కింద వాళ్ళని దీవించాలి. బ్లెస్సింగ్కి గుర్తదే. దైవజనుడు ఉండగా ఇవాళ ఆడవాళ్ళు పాస్టర్ అమ్మలు బయలుదేరి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, మగవాళ్ళం పక్కన కూర్చున్నారు. చూడండి ఎంత భయంకరమైన ఫ్రాడ్. ఇవాళ అసలు సేవలు పిచ్చి పిచ్చి సేవలు, ఇవాళ ఆడవాళ్ళు సేవలు చేయొచ్చు అని పిచ్చి పిచ్చి సేవలు ప్రపంచంలో మొత్తం భయంకరమైన సేవలు జరుగుతున్నాయి. ఇవాళ గుర్తుపెట్టే వాళ్ళు ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఏమంటున్నాడు, దానికి రుజువుగా చూడండి ఏమని చెప్తున్నాడు. కంటిన్యూ చేయనా. ఆశీర్వదించి, ఇప్పుడు చూడండి, ఆశీర్వదించిన వాడు ఎవరో చెప్తున్నాడు. ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరంట? షాలేము రాజు. ఆయన ఎవరంటే ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త. అంటే సృష్టికర్త ఎవరు? ఇప్పుడు యెహోవా. అంటే యెహోవా యేసుక్రీస్తు, యేసుక్రీస్తే యెహోవా. చూడండి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఒక మెల్కీసెదెకు క్రమంలో ఉన్న దేవుని క్రీస్తుని ప్రత్యక్షపరచడానికి మళ్ళీ లింక్ ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త. అర్థమైందా? అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? భూమి ఆకాశాలు పుట్టక మునుపు ఉన్నటువంటి యెహోవా, ఉన్నవాడు అనువాడు అయి ఉన్నటువంటి వాని దగ్గర నుంచి వచ్చింది ఇది, ఈ క్రమం. కనెక్ట్ అయ్యారో లేదో నాకు తెలీదు. అసలు ఆ పరిశుద్ధాత్ముడు ఎంత లింకప్ ఇచ్చాడు చూడండి. అసలు ఆ 19వ వచనంలో ఆశీర్వదించిన తర్వాత వివరం చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలిసినా? ఇప్పుడు ఆ మెల్కీసెదెకు మిమ్మల్ని ఆశీర్వదించింది ఎవరో తెలిసినా? ఆయన భూమి ఆకాశాలు పుట్టక మునుపు ఉన్న దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన చదువున్నాను, కంటిన్యూ చేయి. సృష్టికర్తయును. ఇప్పుడు చూడండి, సర్వోన్నతుడునైనా, అంటే అందరికంటే పైవాడు. ఇప్పుడు లేవి కంటే అతి శ్రేష్ఠుడు. ఇప్పుడు మనం 7వ అధ్యాయంలోకి వచ్చే అతి గంభీరమైన మాటలు చెప్తాడండి పౌలు. అసలు హృదయం వాళ్ళ పొద్దున నేను 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు అవన్నీ జ్ఞప్తికొచ్చి వాళ్ళు ఎంత గుడ్డితనంలో సేవలు జరుగుతున్నాయని భయపడ్డాను. అయ్యారు భయపడిపోయాను నేను. అవన్నీ గుర్తొచ్చి పౌలుకి ఎంత చక్కటి జ్ఞానాత్మను దేవుడిచ్చాడు. పోనీ పౌలు ఏమైనా ధర్మశాస్త్రం ఎరగనవాడా? కానే కాదు. ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత పొందినటువంటి వాడు, సంపూర్ణ జ్ఞానం కలిగినటువంటి వాడు, అంత సంపూర్ణుడు. ఆ మెల్కీసెదెకును తీసుకొచ్చి ఏమంటాడంటే, ఈయన ఎవరో తెలుసిన? ఆదికాండంలో చెప్పినట్టుగా నీ పితరుడైన అబ్రహాముకి దేవుడు ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో తెలిసిన? ప్రపంచాలను సృష్టించిన సర్వశక్తి కలిగిన సృష్టికర్త అయిన దేవుడు అబ్రహామును దర్శించి ఆశీర్వదించినాడు. ఎవరో తెలిసిన? ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెహోవా మూలకారకుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది ఈ ప్రత్యక్షత. నిజంగా అంటే ఇవాళ ఎంత అజ్ఞానమో చూడండి. ఇవాళ మెల్కీసెదెకు తెలియలేదంటే ఇప్పుడు ఎవరు తెలియలేదు? మొత్తం పోయినట్టే. మెల్కీసెదెకు అర్థం కాకపోతే తండ్రి అర్థం కాడు, క్రీస్తు అర్థం కాడు, పరిశుద్ధాత్మ త్రిత్వంలో ఉన్న సంపూర్ణ మొత్తం లేచిపోద్ది. చూడండి, చిన్న లాజిక్ అండి. అపవాది ఎంత జ్ఞానంగా యుద్ధం చేస్తున్నాడు చూడండి వాళ్ళ భూమండలం మీద. ఇవాళ సేవకులకి 99.9% ఈ మెల్కీసెదెకు యొక్క సంపూర్ణత ఎవరికి మైండ్లో ఉండదండి. అంటే దీన్ని బట్టి చూస్తే ఎంత డేంజరస్ పొజిషన్లో సాతాను యుద్ధం చేస్తుందో చూడండి. ఎందుకు అవసరం అండి? మన లేవి పుట్టుక కంటే, లేవి వంశంలోంచి వచ్చిన లేవి సేవ కంటే కూడా మూల పురుషుడైన అబ్రహాము దేన్ని అంగీకరించాడంటే మెల్కీసెదెకు క్రమాన్ని అంగీకరించాడండి. నాకు ఈరోజు నా మైండ్ అంత తలకిందులైపోయింది అయ్యారు. మొత్తం గుర్తొచ్చి ఇవాళ జరుగుతున్న సేవలన్నీ ఏం జరుగుతున్నాయని ఒకసారి ఈ రెండు తేడా గుర్తొచ్చి మొత్తం 99% అహరోను సేవ జరుగుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన సేవే జరుగుతుంది. ఇవాళ మెల్కీసెదెకు యొక్క క్రమం యొక్క సేవను అసలు గుర్తుపెట్టేవాళ్ళు లేరు, ఆ ప్రకటన తెలిసిన వాళ్ళు లేరు. ఇవాళ కనుక ఇది తెలియకపోతే అసలు త్రిత్వం యొక్క సంపూర్ణత అంతా కొట్టివేయబడిపోతుంది. ఇక్కడికి అర్థం కాదు. వాళ్ళు పైకి అన్న ఎవడన్నా వచ్చి యెహోవాయే సేవ, యెహోవాయే ఒరిజినల్ దేవుడు అంటే వీడు వెంటనే మనసు మార్చుకొని కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్ట్ అని లోబడిపోతాడు. చూసారా? అంటే స్టాండర్డ్స్ ఎంత కోల్పోతారో, ఎలా కోల్పోతారో చూడండి. లేదు పరిశుద్ధాత్మ ఒక్కడే దేవుడు, ఆయన త్రిత్వాన్ని సంపూర్ణత మొత్తాన్ని చూపించింది పరిశుద్ధాత్ముడే, అసలు యెహోవా లేదు, యేసుప్రభు లేదు, ఈయనొక్కడే దేవుడు అని అంటే వెంటనే కన్వర్ట్ అయిపోతారు ఇలాంటి వాళ్ళంతా. అసలు వాళ్ళిద్దరు కాదు, యేసుక్రీస్తే నెంబర్ 1 దేవుడు అని, అసలు ఆయనే దేవుడు అని చెప్పి మాట్లాడేవాడని గట్టిగా వచ్చి మాట్లాడి వాకింగ్ అని చూపించి మాట్లాడంటే వీడు కూడా మనసు మార్చుకుంటారు. అంటే వీళ్ళంతా ఎవరు?
వీళ్ళంతా ఎవరంటే ఈ మెల్కీసెదెకు యొక్క సర్వసంపూర్ణతని గ్రహింపు లేనటువంటి బ్యాచ్ ఒక రోజున ఎవరో ఒకళ్ళ బోధల చేత చేరపబడి వీళ్ళ విశ్వాసంలో నుంచి పడిపోయి బ్రతుకుతారు. అందుకనే ప్రభా నీ నామములో అద్భుతాలు చేశామంటే అక్రమం చేయవల్ల అసలు మీరెవరో నాకు తెలియదు నాన్న, అసలు మీకు నాకు సంబంధాలే లేవు అంటాడు. చూడండి ఎంత ప్రమాదం వచ్చింది చూడండి. అంటే పడిన ప్రయాసం అంతా వృధా అయిపోద్ది. ఇప్పుడు మన మూల పురుషుడైన పితరులకి అర్థమైనప్పుడు దాన్ని మెల్కీసెదెకు క్రమం ఇంతవరకు మనకు తెలియదంటే ఇక మనం ఎంత మోసపోయి బ్రతుకుతున్నామో సేవ చేస్తున్నామో చూడండి. ఈ ప్రకటనలన్నీ వచ్చేటప్పుడు మీకు నిదానంగా తెలిసిపోద్ది. ఏం తెలిసిపోద్ది తెలిసిన, ఇప్పటి వరకు మనం చేసింది సేవ కాదు అన్న సంగతి స్పష్టంగా తెలిసిపోద్ది. అంత పక్కాగా చెప్పగలను. 7వ అధ్యాయం అయిపోయి లోపల అంటే మీకు ఈరోజు అంతా ఇంట్రడక్షన్ చెప్తాను, అక్కడ ఏముందనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుద్ది. మొత్తం బట్టబయలైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఆయన ఇక్కడికి వచ్చి సర్వోన్నతుడైన దేవుడు అయిపోయింది కావచ్చును 19 అయిపోయిందిగా గాక అని. ఇప్పుడు చూడండి, శత్రువులను నీ చేతికి అప్పగించిన. ఇప్పుడు అక్కడ 14వ అధ్యాయంలో పైన మొత్తం మనం చదువుకున్నాగా, నలుగురు శత్రువుల్ని కొట్టి జయించి అప్పగించింది ఎవరు అంటే యుద్ధం చేసింది ఎవరు? అబ్రహాము కాదు, అబ్రహాం దగ్గర ఎదిగినటువంటి శిష్యులు కాదు, 318 మంది శిష్యులు కాదు, వాళ్ళ పక్షాన యెహోవానే యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పక్షాన కూడా యుద్ధం చేసింది ఎవరు? లేచి వచ్చి యెహోవానే. కుమారుడు ఏమన్నాడు? తండ్రి కుడి పర్సన్ నువ్వు కూర్చో కొడుక, నువ్వు నా సింహాసనం పక్కన కూర్చో, నేను నీ శత్రువులందరినీ అణిచివేసి నీకు జయమిచ్చి నిన్ను తీసుకెళ్ళి అప్పగించేదాకా నువ్వు అక్కడే కూర్చో. అవునా? 110వ కీర్తన 3వ వచనాల్లో ఉన్నటువంటి విషయాలు అవి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కంటిన్యూ చేయనా, ఇక్కడికి వచ్చేసాయి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలోకి వచ్చేసాయి. ఇప్పుడు కనెక్ట్ అవుదాం. ఇప్పుడు అక్కడికి వస్తే చక్కగా అనేక విషయాలు కనెక్ట్ అవ్వచ్చు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఇక మొదటి నుంచి చదువున్నానా. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళాడు? ఆదికాండం 14వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాడా లేదా? ఆ 14వ అధ్యాయంలో రాజులను సంహారం చేసి జయమిచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ 20లో చదివాం. 14, 20 ఏమని చదివాం? యెహోవా యుద్ధం చేసి అబ్రహాముకి అతని వాళ్ళకి శత్రువుల మీద జయమిచ్చి దీవించి ఆశీర్వదించింది ఎవరు? యెహోవాని. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేది ఆ రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించెను. చూడండి ఆ ప్రకటనని ఎలా ఓపెన్ చేస్తున్నాడు చూడండి. శత్రువుల మీద జయించిన విషయం చెప్పకుండా ముందుకెళ్ళా. అందుకని నేను చెప్పింది, ఒక యాజకుడికి ఏం తెలియాలంటే, ఒక సేవకునికి మినిమం ఒక జయ జీవితం గురించి కన్ఫామ్గా తెలియాలి. ఒక జయ జీవితం లేకుండా ప్రత్యక్షతను అతను పొందుకోలేడు. దేవుని మర్మమయ్యున్న క్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రహింపు కాదు. అంటే గ్రహింపుకు ముందుగానే అతనికి ఏం తెలియాలంటే శత్రువు మీద జయ జీవితం గురించినటువంటి అవగాహన తెలియాలి. అందుకని అబ్రహాం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇంట అలవర్చబడినటువంటి ఇంట పెరిగినటువంటి పిల్లలకి యుద్ధాలు నేర్పి యుద్ధానికి వెళ్ళాడు శత్రువుల మీదకి. అంటే యుద్ధం చేయడానికి ఎవరు కావాలంటే మన విశ్వాసంలో పాలు పంపులు పొంది మనతో పాటు సమానంగా ఎదిగినోడు కావాలా. ప్రైజ్ ది లార్డ్. ఈ అనుభవం కనుక ఏ వ్యక్తికి ఉండదో ఆ వ్యక్తికి దేవుని యొక్క ప్రత్యక్షత గ్రహింపు కావడం చాలా కష్టం. అందుకని నేను మొట్టమొదటి సేవకు వచ్చినప్పుడు అడిగారు, ప్రభుని ఒకటే అడిగా, అయ్యా నువ్వు శిష్యుల్ని ఇస్తానంటే సేవకుల్ని ఇస్తానంటే నేను సేవకు వస్తాను, లేకపోతే రాను. అంటే నా సేవలో ఇప్పుడు ఎవరు కావాలి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి శిష్యులను కనాల్సిందే. నేను ఇప్పుడు అలా కంటే తప్ప అనేకులను శిష్యులుగా చేయడానికి నేను పంపబడిన వాడిని కాలేను. అంటే శిష్యుల్ని కంటేనే యేసు ప్రభు చెప్పిన ప్రవచనం ప్రకారంగా, ఆయన చెప్పి శిష్యులను పంపిన ప్రకారంగా మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా చెయ్యండి అని చెప్పిన వాక్యం నా జీవితంలో నెరవేర్చబడదు. అందుకని నేను ప్రభుని పర్టికులర్గా అడిగొచ్చింది సేవకి. అందుకనే దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా. ఎవడు కలుసుకొని అంటే ఆశీర్వదించింది ఎవరిని? అబ్రహాము. అంటే మన పితరుడైన మూల పురుషుడైన అబ్రహాము. అబ్రహాం లేకుండా లేవి లేడు, అబ్రహాం లేకుండా మెల్కీసెదెకు తెలియదు.
అంటే ఈ రెండిటి సంపూర్ణతకు రుజువు ఎవరంటే అబ్రహాం. ఇప్పుడు అబ్రహాము ఈ రెండు ప్రత్యక్షత తెలిసినప్పుడు ఇప్పుడు మనకు తెలియదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గుర్తుపెట్టారండి, అబ్రహాముకి ఇప్పుడు ఎవరెవరు ప్రత్యక్షతలు తెలుసు? లేవీ సేవ తెలుసు, మెల్కీసెదెకు సేవ తెలుసు. ఆ మెల్కీసెదెకు సేవలో ఆయన రాజుగా, యాజకుడుగా మన పితరుడైన అబ్రహామే అంగీకరించినప్పుడు ఆయన వంశంలో పుట్టినటువంటి మనందరం పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే, లేవి గోత్రంలో పుట్టిన వాళ్ళు లేవి సేవ చేస్తూ వచ్చారు. యేసు ప్రభు పుట్టింది ఎక్కడ? యోధా గోత్రంలో. యోధా గోత్రంలో ఉన్న వాళ్ళు సేవకు నియమించబడినట్టు ఎక్కడ లేదు బైబిల్లో. అంటే ఇది ఒకే ఒక సేవ ప్రారంభించబడింది. ఇది నిరంతరం యాజకత్వపు సేవ. ఏ సేవ? యోధా గోత్రంలో నుంచి పుట్టినటువంటి సేవ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, యోధా గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడిన మెల్కీసెదెకు యొక్క క్రమము యొక్క సేవ నిరంతరము నిత్యము ఉండేటువంటి యాజకత్వపు సేవ. ఇది గనుక తెలియకపోతే నిత్యత్వానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువున్నాను, కంటిన్యూ చేయి. ఎవనికి అబ్రహాము అన్నిటిలో దశమాంశములు ఇచ్చెనో ఆ షాలేము రాజును. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ షాలేము రాజు అని ప్రారంభించాడు. అవునా? ఇది ఎక్కడ జరిగింది? ఇది ఆదికాండం 14వ అధ్యాయంలో ప్రారంభించిన మాట. ఆ షాలేము రాజు. సేమ్ అదే కంటెంట్, అదే మాట, అదే వర్డ్. పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలు కూడా సేమ్ అదే విషయాన్ని ఎత్తిపెట్టి రాస్తున్నాడు. ఇదంతా మళ్ళీ చెప్పేది ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అంటే లేవి యొక్క సేవ సమస్తం ఎరిగిన వాళ్ళకి బోధ చేస్తున్నాడు పౌలు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అతని పేరు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చున్నట్టి షాలేము రాజు అని అర్థము. చూడండి, నీతికి రాజు, సమాధానమునకు రాజు అని అర్థమిచ్చేటువంటి షాలేము రాజు అని రాజు. ఇవన్నిటి అర్థాలు మనం జనరల్గా మనం తెలుసుకోవచ్చు విడిగా. మళ్ళీ ఇవన్నీ ఆగితే మనకి టాపిక్ కొన్ని గంటలు అయిపోద్ది, ఆగక్కర్లా. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి జనరల్గా మెయిన్ వ్యూని చూసుకుంటూ వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కంటిన్యూ చేయనా? ఇప్పుడు చూడండి, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకును అంతమైన లేనివాడయుండి. ఇప్పుడు మెల్కీసెదెకు ఏ రూపంలో ఉన్నాడు? అర్థమైంది? ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని కుమారుని పోలికలో ఉన్నాడు మెల్కీసెదెకు. అంటే ఇప్పుడు మెల్కీసెదెకు వేరు, దేవుని కుమారుడు వేరా? అర్థమవుతుందా మీకు? కనెక్ట్ అవుతున్నారా? జాగ్రత్తగా కనెక్ట్ అవ్వాలి. అంటే నిజస్వరూపం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు మెల్కీసెదెకుకి నిజస్వరూపం ఇప్పుడు ఎవరు? అర్థమైంది మీకు? ఇప్పుడు మెల్కీసెదెకుకి నిజస్వరూపం క్రీస్తు అయినప్పుడు, ఇప్పుడు క్రీస్తుని ఎంతమంది అంగీకరించినా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మెల్కీసెదెకును కూడా అంగీకరించాలిగా. అంటే ఇప్పుడు ఎంతమంది అంగీకరించట్లా? ఇప్పుడు చెప్పు, సేవలు ఏం జరుగుతున్నాయి గారు? కన్ఫ్యూజ్ అవ్వదు. మరలా వినండి, మీకు అర్థం. మరలా వింటుంటే మీకు కనెక్ట్ అవుతుంది. తర్వాత వెంటనే కనెక్ట్ అయినా అవ్వకపోయినా సందేహం ఉన్నా మీకు తర్వాత అయినా కనెక్ట్ అవుతుంది. చూడండి, ప్రతి భాష పౌలు ఎంత ఫ్లూయెంట్గా. నేను ఈరోజు దేవుని ఆత్మ నాకు 7వ అధ్యాయం జ్ఞాపకం చేసినప్పుడు పులకరించిపోయాను గారు. ఒరు దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే 7వ అధ్యాయము
ఇశ్రాయేలీయులకి అర్థమయ్యే విధంగా బోధించినోడండి. అంటే ఈ ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్న ప్రకటన ఇశ్రాయేలు ప్రజల చేత అంగీకరించి అంతగా పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలుని అడ్డం పెట్టి రాయించేసాడండి మొత్తం. ఈ రోజున 7వ అధ్యాయం మనకు అర్థం కాకుండా సేవ చేస్తున్నామంటే ఇక అసలు మనం సేవకులు ఎట్ట అవుతాం అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి. ఎంత వాంటెడ్ అయితే ఇప్పుడు చూడండి, నిజస్వరూపం ఎక్కడ? ఇప్పుడు మెల్కీసెదెకును పోలిన దేవుని కుమారు. ఇప్పుడు పోలిన అని ఎందుకు మాట్లాడాలి అంటే ఉపమాన రీతిలో మాట్లాడుతున్న నిజస్వరూపం మాత్రం ఎక్కడ చూపించాడు? ఇప్పుడు ఆ మెల్కీసెదెకు యొక్క క్రమం యొక్క సేవ మొత్తం తీసుకొచ్చి ఎక్కడ ప్రత్యక్షపరిచాడంటే యేసుక్రీస్తులో ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తులో ప్రత్యక్షపరిచిన ఈ సేవ ద్వారా ఆత్మకు నిత్య రక్షణ. ఆ సేవను అంగీకరించిన వాళ్ళంతా ఎవరు? 12 మంది అపోస్తలు. ఇప్పుడు 12 మంది అపోస్తలు సేవ అంగీకరించలేదంటే ఇప్పుడు ఏమి లేదు, మెల్కీసెదెకు క్రమం యొక్క సేవని అంగీకరించలేదు అని అర్థం. ఇప్పుడు అది అంగీకరించకపోతే ఇప్పుడు వేరొక బోధ అయిపోద్ది. చూసారా ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు పౌలు. నేను ఉదయం వచ్చిన వాళ్ళని ఊరికి ఒకసారి చదివినప్పుడు అయ్యారు అసలు అంతే కదా, అది ఇప్పుడు అర్థం అవటానికి మూలం ఇదే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మెల్కీసెదెకు అర్థమైతే తప్ప అపోస్తలుల దగ్గరికి వెళ్ళాం. అందుకని హెబ్రీ 5:9 మనం చదివాం కదా, ఈ క్రమాన్ని ఎంతమంది అంగీకరిస్తారో వారందరికీ నిత్య రక్షణ. అంటే ఇప్పుడు అపోస్తలు అంగీకరించింది దేన్ని? ఇప్పుడు పౌలు అంగీకరించకపోతే ఈ ప్రకటన హెబ్రీ సంఘానికి రాయలేడుగా. అబ్రహామును పౌలు వెళ్ళి అబ్రహాముతో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి మెల్కీసెదెకును తీసుకొని వచ్చి ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో ఇశ్రాయేలు మధ్య బోధిస్తున్నాడు. ఇది 7వ అధ్యాయం 4వ అధ్యాయం చివరి నుంచి ప్రధాన యాజకుడు అని మొదలు పెడతాడు. హెబ్రీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి 7వ అధ్యాయం సంపూర్ణమయ్యే వరకు అసలు ఊపు రాడకుండా చెప్తాడండి పౌలు. అసలు ఎంత అద్భుతమైన ప్రకటనలు అంటే అపోస్తులకి మొత్తం కూడా దేన్ని అంగీకరించి ఉండాలి ఇప్పుడు, లేకపోతే ఈ ప్రతిష్టలోకి రాలేరు. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ తండ్రి లేనివాడు వంశవాడు లేనివాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు లేనివాడు అనుకుంటారు. కాదు, అసలు ఆ ప్రకటన అది కాదు. ఇక్కడ చూడండి, చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువునానా, అక్కడ ఏమంటాడంటే సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము అని చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి, అక్కడ మనం ఏం చదివాం? అక్కడేం చదివాం? ఆది కాండంలో ఏం చదివాం? 14లో ఆయన సృష్టికర్త, ఆకాశంలో భూమికి సృష్టికర్త అని చెప్పాడా అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేప్పటికి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చూడండి, తండ్రి లేనివాడు తల్లి లేనివాడు. తండ్రి తల్లి లేనివాడు ఎవరు? యెహోవా. అవునా? ఆయనకు ఆయనే ఉన్నవాడు అనువాడు. అవునా? ఇప్పుడు నేనేమన్నానంటే యేసు ప్రభుకి తండ్రి తల్లి ఉన్నారా లేదా? యేసేవు మరియమ్మ తల్లి ఉన్నారు. రాజు అంటే తల్లిదండ్రులు లేకుండా రాజుగా ఎట్టొస్తాడు? ఇప్పుడు ఒక రాజరికం చేస్తున్నాడంటే ఒక రాజు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రి ఉంటేనే కదా రాజు, లేకపోతే తల్లిదండ్రులు లేకుండా రాజు అట్ట పుడతాడు? చూడండి, సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అనే ప్రత్యక్షతని పౌలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఆయనకి ఎవరు లేరన్నాడు? తల్లి లేరు, తండ్రి లేరు. కానీ ఈయన ఎవరు అన్నాడు? షాలేం రాజు అంటున్నాడు. ఈయన రాజుగా, ఈయన సంపూర్ణ యాజకుడుగా. చూడండి, దేవుని సంపూర్ణతను ఎలా చూపిస్తానంటే సంపూర్ణ మానవుడుగా సంపూర్ణ దేవుడుగా ప్రత్యక్షపరిచిన విషయం. ఇక్కడ ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. లేవి యాజకత్వ సేవ ఎప్పుడు కూడా ఎవరెవరు అంటే రికార్డుల్లో రాయబడి ఉంటాయి. మన యెరూషలేములో లేవి గోత్రంలో నుంచి ఎవరెవరు గోత్రకర్తలుగా సేవ చేశారో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు, ప్రతి ఒక్కటి రికార్డెడ్గా ఉంటుంది. యెరూషలేము ఎప్పుడు కూడా భూప్రపంచంలో అన్నిటికంటే హై క్వాలిఫైడ్ రికార్డ్ అంతా ఎక్కడ ఉంటుందో చెప్పనా? యెరూషలేములో ఉంటుంది. ఎందుకంటే యెరూషలేములో ఉన్న హిస్టరీ రికార్డులు ప్రపంచంలో ఏ కంట్రీలో దాచిపెట్టరు.
A to Z పుట్టు పూర్వోత్తరాలతో సహా డేట్లతో సహా ప్రతి దానికి రుజువులు, హిస్టారికల్ రుజువులు మొత్తం రాయబడి ఉంటాయి. రాజుల గ్రంథాలు కానీ ఇవన్నీ ఈ బైబిల్లో ఉన్నదే కాదు, హిస్టారికల్లో కూడా చాలా హిస్టరీ టాపిక్స్ యెరూషలేములో ఉంటాయి గారు. అందుకనే యెరూషలేములో నుంచి మాట్లాడిన ప్రతి సందర్భం విషయం గురించి ప్రపంచ దేశాలు ఎవడో కామెంట్ చేయలేరు. కారణం ఏంటంటే దానికి పక్కా రికార్డెడ్ రుజువులు ఉంటాయి. ఇక్కడ ఏమంటాడంటే ఈ ప్రకటన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు అంటే రికార్డులో ఉండవు బిడ్డ. ఇప్పుడు యేసుప్రభు పుట్టుక ఉందా? లేదు. యేసుప్రభు ఎప్పుడు చనిపోయి ఆరోహణమై లేచి వెళ్ళిపోతే పుట్టుక ఆయన లేచింది ఉందా? ఆయన మరణం ఉందా? లేదు. ఆయన మరణానికి డేట్ ఉండదు, ఆయన పుట్టుకకు డేట్ ఉండదు. అర్థమైంది మీకు? ఇప్పుడు అంటే రికార్డుల్లో ఉండవు. అంటే ఇప్పుడు ఈయన ఎవరుగా వచ్చాడు? యెహోవాయే. ఇప్పుడు తండ్రి తల్లి లేని ఆదికాండం యొక్క యెహోవాయే ఇప్పుడు తండ్రి తల్లిగా, రాజుగా, యాజకుడుగా మన మధ్యలోకి వచ్చింది కూడా ఆయనే. చూడండి, ఇండైరెక్ట్గా ఎంత గొప్ప మర్మాన్ని తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తున్నాడు పౌలు. నేను ఉదయం చదువుకున్నప్పుడు ఇవన్నీ రిమైండ్ అవ్వగానే నా మైండ్ తేలిపోయాను అయ్యారు, నా ప్రాణం గాల్లో తేలిపోయింది. పౌలు ఎలాంటి సంపూర్ణతలు నిజంగా అండి. పేతురు అన్నట్టుగా ఆయన బోధలో చాలా కఠినంగా ఉంటే ఆయనకి మర్మం ఎక్కువగా బయలుపరచబడింది. పేతురే ఒప్పుకొని అంగీకరించి మాట్లాడలేకపోయాడు. పౌలు మాట్లాడితే ఎంత సంపూర్ణుడో చూడండి, ఎంత తెలివిగా రాశాడు చూడండి. ఇక్కడ ఆయనకు వంశావళి లేదన్నాడు. మరి రాజు అవుతాడు అంటే వంశావళి లేనివాడే మన కొరకు ఆయన రాజుగా వచ్చి, యాజకుడిగా వచ్చి మనతో ఉండి ఆ మెల్కీసెదెకు క్రమంలో రాజుగా, యాజకుడిగా 2 పాత్రలు పోషించి మనందరినీ సంపూర్ణులు చేశాడండి. ఇది నిత్య యాజకత్వపు సేవ. ఇది ఒక యాజకుడు చనిపోతేనో, మనుషులు లేకపోతేనో ఆగిపోయే సేవ కాదు. ఇది ఎంత చక్కటి సేవ చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. అని ఇక్కడ చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు. చూడండి, మళ్ళీ అదే పదాల్లో ఎట్ట కలిపాడు చూడండి. అక్కడ విషయాలు కలిపాడు. ఆదికాండం 18వ అధ్యాయం సృష్టికర్త, ఆయన సంపూర్ణమైన వాడు దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు అనే సంగతిని, ఆయన ఆది అంతము లేనివాడు అనే సంగతిని ఇక్కడ చూసారా ఎంత జాగ్రత్తగా కలుపుకుంటూ వచ్చాడు. ఈ వచనాన్ని బట్టి చెప్పొచ్చండి, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు ఒక్కడే దిగొచ్చాడని చెప్పొచ్చు, రుజువు చేయొచ్చు. ఈ ప్రసంగం ఎవరితో చేశాడు? ఇశ్రాయేలుతో చేశాడు. ఎవరు? పౌలు. ఏం జ్ఞానం అండి, ఏం జ్ఞానం అండి. నాకు ఉదయం ఈ పదాలను చదువుకున్నప్పుడు, అంటే రన్నింగ్లో ఊరికాడు చూసుకుంటున్నప్పుడు నా ప్రాణం నిజంగా తేలిపోయింది. ప్రభా, పరిశుద్ధులను అడ్డం పెట్టుకుని ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నాను ఆయన. ఇప్పుడు పౌలు లేకపోతే ఈ ప్రత్యక్షత ఇశ్రాయేలీలకు కూడా ఉండదు. ఎందుకంటే పాత నిబంధనలు లేవి సేవ తెలిసినాడు, మెల్కీసెదెకు సేవ తెలిసినాడు, అబ్రహాము ఆ సంపూర్ణతను ఎరిగినటువంటి పౌలు కొత్త నిబంధనలు తీసుకొచ్చి పెట్టేసి రాసేసాడండి అన్నాడు. అందుకనే వంశావళి లేనోడు, తల్లిదండ్రులు లేనోడు అని కాదు. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు, మెల్కీసెదెకు అప్పగించుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు లేనోడు కాదు. అంటే ఈ సంపూర్ణత ఎక్కడదే? యేసుక్రీస్తులోది. మళ్ళీ అదే స్టేజ్లో ఆయన సంపూర్ణమైన సృష్టికర్తగా కనపడతాడు. అర్థమైందా మీకు? లింక్ అర్థమైందా? ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు కనపడిన తర్వాత ఆయన ఎవరో రాసు మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన సృష్టికర్తని, ఆయన లేకుండా ఏది లేదని, ఆయనే ఉన్నవాడు అనువాడని, ఆయనే ఆశీర్వదించాడని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ దాన్నే హెబ్రీ సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు ఎంత జ్ఞానంగా రాశాడు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలున్నాడు. చూడండి, మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆ పోలికలన్నీ ఎక్కడంటే దేవుని కుమారుల్లో ఉన్నాయి. అంటే ఇది ఎవరు? నిజ స్వరూపం.
ఎవరు నన్ను తీసుకురా, యెహోవాను తీసుకురా, నిజ స్వరూపం యేసుక్రీస్తులో ఉంది. మెల్కీసెదెకుని తీసుకురా, నిజ స్వరూపం యేసుక్రీస్తులో ఉంది. చూసారండి, దేవుని సంపూర్ణతను పరిశుద్ధాత్మను తీసుకురా, నిజ స్వరూపం యేసుక్రీస్తులో ఉంది. అంటే త్రిత్వం యొక్క సర్వసంపూర్ణుడు నా ప్రభు అయిన యేసయ్య. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు లేవీలకి, వారు పెచ్చమొహం అన్నారా? ఒక మనుషుడి దగ్గర నుంచి వచ్చిన లేవి గోత్రంలో నుంచి వచ్చినటువంటిది అదే పెద్ద విలువైంది అనుకుంటున్నారు. నీ పితరులు, మన పితరులు లేవీకి పుట్టినటువంటి తండ్రులైనటువంటి మన పితరుడైన అబ్రహామే అంగీకరించాడు రా మెల్కీసెదెకు క్రమం, ఇది అన్నిటికీ సర్వసంపూర్ణమైన సేవరా అని చెప్తున్నాడండి పౌలు. ఏం ప్రకటన తీసుకొస్తున్నాడు చూసారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను కొంచెం మూవ్ అవుతాను, కొంచెం అంటే తరగదు, అందుకని పరిగెత్తాలి. ఆ 4వ వచనం కూడా చదివినానా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4వ వచనం ప్రారంభించేటప్పుడు ఏమన్నాడు? ఇతడు ఎంత గనుడో చూడండి. అంటే మీరు లేవి సేవే చాలా గొప్పదని అనుకుంటున్నారా? ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే, ఇప్పుడు నేను చెప్పిన మన పితరుడైన అబ్రహామును దర్శించి ఆశీర్వదించిన ఈ మెల్కీసెదెకు షాలేము నీతికి రాజు అయిన ఈయన ఎంత గనుడో చూసారా? ఆ పదం చూడండి, ఎంత గనుడో, ఈయన ఎలాంటి గనుడు. కొల్లకొన్న శ్రేష్టమైన వస్తువులలో. ఇప్పుడు చూడండి, ఒక దశమాంశంలో కూడా తీసుకొచ్చి ఇచ్చాడు అంటే, అబ్రహాము తీసుకొచ్చి దశమాంశములు ఇచ్చాడు అని అంటే ఈయన ఎంత గనుడు. అంటే దశంభాగాలు తీసుకోవడానికి లేవీడికి తప్ప ఎవడికి లేదు అధికారం. అంతేనా? చిన్నమంతేనా? లేవీనికి తప్ప, యోహానా గారు, లేవీనికి తప్ప ఈ దశమాంశాలు తినే అధికారం ఏ వంశానికి లేదు. ఇప్పుడు నిరంతరం యాజకుడికి, ఆ మెల్కీసెదెకుకి దేవుని సొమ్ము తినే అధికారం, అది తీసుకునే హక్కు ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఎవరు అంగీకరించారు? అబ్రహాం అంగీకరించినప్పుడు మనం ఎవరికి ఇవ్వాలి దశంభాగాలు? ఇప్పుడు తీసుకెళ్ళి అని అంటాడు. ఆ మాట చెప్పడానికి ముందర ఇతడు ఎంత గనుడో చూడని ఎట్ట స్టార్ట్ చేశాడు చూడండి అయ్యారు. అసలు ఆ పదం చూసి నాకు మురిసిపోయిన అయిపోయారు. అంటే ఒక విషయం చెప్పడానికి వాల్యూని ఎలా ఓపెన్ చేస్తున్నాడు చూడండి. ఇతడు ఎంత గనుడో అని చెప్పి ఆ దశమాంసములు తీసుకోవడానికి ఎంత అర్హుడో ఈ మెల్కీసెదెకు. దాన్ని మీ పితరుడైన అబ్రహాము ఒప్పుకొని ఇచ్చాడు రా నాయనలారా. మీరెక్కడున్నారా నాయన? ఓ లేవీలారా, లేవీ సేవ నమ్మిన అహరోను క్రమాన్ని నమ్మారు, మీరు మెల్కీసెదెకు క్రమాన్ని నమ్మాలిరా నాయన. బా, ఏం చెప్పనయ్య గారు, నేను ఏం ప్రకటన విప్పాలయ్య గారు. రైట్, 4వ వచనం మళ్ళీ ఒకసారి చదివినాను, నేను చెప్తాను. నేను ఇతడు ఎంత గనుడో చూడండి, మూల పురుషుడైన. చూడండి ఆ పదం చూసారు ఎట్ట వాడాడో. అంటే మూల పురుషుడైన అంటే లేవీకి కానీ ఇప్పుడు ఉన్న ప్రజలకు కానీ అందరికీ మూల పురుషుడు ఎవరు? ఇప్పుడు మెల్కీసెదెకు కూడా ఎవరు? ఇప్పుడు కారణం అబ్రహాం లేకపోతే నీకు మెల్కీసెదెకు చరిత్ర తెలియదు నీకు. అబ్రహామును అడ్డం పెట్టి ఆయన బయటకు వచ్చాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మూల పురుషుడైన అబ్రహాము, అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన, చూడండి మళ్ళీ ఏ పదం రాస్తున్నాడు చూడండి, శ్రేష్టమైన ఘనుడు. చూడండి ఆ పదాలు యూజింగ్ చూసారా ఎలాగ ఉన్నాయా? దాని వాల్యూస్ అంటే అబ్రహాము ఎంత డెప్త్లో ఎరిగినటువంటి వాడు చూడండి. వస్తువులలో ఇచ్చెను, మరియు లేవీ కుమారులలో నుండి యాజకత్వం పొందిన వారు తమ సహోదరులు పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున అనగా ప్రజల యొద్ద గాని ఎవరు ఆజ్ఞ పొందారు? లేవి వంశంలో పుట్టినటువంటి వాళ్ళే ఆజ్ఞ పొందారు దశమాంశాలు తీసుకోవడానికి. ఇంకా ఎవరికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, నిరంతరం యాజకత్వ సేవలు ఎలా మార్చి పారేశాడు మొత్తం. కంటిన్యూ చేయనా? వారితో సంబంధించిన, ఇప్పుడు చూడండి వాళ్ళకి సంబంధించిన వంశావళి కాదు. ఇప్పుడు ఈయన ఏ వంశావళికి సంబంధించినోడు? యూదా గోత్రానికి సంబంధించినోడు. వాళ్ళు దేనికి సంబంధించినోడు? లేవి గోత్రానికి సంబంధించినోడు. ఇప్పుడు అసలు వంశావళి వీళ్ళకి అసలు అధికారమే లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని
ఇప్పుడు అర్థమైందా? వాగ్దానం పొందిన వాడిని బ్లెస్ చేశాడు. వాగ్దానం చేయబడిన వాడికి ప్రత్యక్షతలు ఉంటాయి. దేవుని చేత అనుగ్రహం పొందినోడికి ఈ మెల్కిసెదెకు క్రమం అర్థం అవుతుంది, లేదా వేరేవాడికి అర్థం కాదు. అక్కడ కంటిన్యూటీ చూపిస్తాడు అయ్యారు, లేనటువంటిది. కాబట్టి ఇప్పుడు దాన్ని అంగీకరించాడు. ఎస్, కిందకు వచ్చేవాడికి ఆ మాటలన్నీ వివరిస్తాడు అయ్యారు. ఎంత ప్రకటన అయ్యారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం ఎక్కడున్నాం చెప్పండి నాకు. ఇప్పుడు అసలు ఈ ప్రకటనకు సంబంధించిన దరిదాపులు కూడా లేవు. ఇప్పుడు నేను వెళ్ళి ఇబ్రహీంపట్నంలో మనోడి పేరేంటి, సరే ఎవరో ఒకళ్ళ పేర్లు వద్దులే, బయటికి వెళ్తాయి కాబట్టి, దేవుని స్తోత్రం. రికార్డు వెళ్ళి అడిగితే నాకు ఎవడైనా విశ్వాసం వెళ్ళి, పాస్టర్ గారు నాకు మెల్కిసెదెకు క్రమం అంటే ఏంటి చెప్పానంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎందుకు ముసుకేశారు? ఇశ్రాయేలీలకే బోధ చేశాడండి అపోస్తలుడైన పౌలు, మనగాడు. నేను దీన్ని చెబుతున్నందుకు నేను ధన్యున్నాను అనిపిస్తుంది. ఈ ప్రకటన ఇస్తున్నందుకు ఆయన నా మీద జాలిపడి, నిజంగా చిన్నమ్మ దేవుని ఆత్మ నీలో ఉండి అడిగించింది అంతే. ఇది నిజంగా గారు చాలామంది ప్రయాసపడ్డాను, కానీ ఈ ప్రకటన చెప్పడానికి చాలా ప్రయాసపడ్డాను. చాలామంది చోటు ఇలా నిజంగా చిన్నమ్మతో దేవుని ఆత్మ మనల్ని నిజంగా ఆయన పట్టించుకొని ఇది మీకు కావాలరా తెలుసుకోండి అన్నట్టుగా ఉంది నాకు. ఇది ప్రకటన చేసి చానాళ్ళు ఎప్పుడో అయ్యారు, 10 ఏళ్ల క్రితం అయ్యారు. ఆ అవకాశం రాలా నాకు. కొట్టుకులాడుతున్నాను నేను. ఏదో అక్కడక్కడ తెలిసిన వాళ్ళకి 1 బోధించానేమో, కానీ దీని టాపిక్ని అసలు నేను సంపూర్ణంగా చెప్పలే ఇంతవరకు. చాలా బాధపడేవాడిని. ఈ ప్రకటన ఎంత విలువైంది, ఎవడికి అర్థం కావట్లేదు, శివదామన్నా ఎవడు అంగీకరించేవాడు లేడు అని కుళ్ళి బాధపడుతున్నాను నా మనసులో. ఆత్మ ఈరోజు కట్టలు తెంచి రే ఓపెన్ చేయి, నా పిల్లలకు కావాలి, ఓపెన్ చేయనట్టుగా ఉంది ఇవాళ. నిజంగా అయ్యారు నాకు ఎలాగుందంటే ఒక పండగ రోజులాగా ఉంది. ఏ రోజు మిస్ కాకూడదు అనిపిస్తుంది ఇది అయ్యేదాకా. ఇది ఎప్పటికవుతుందో లేదు నాకు తెలీదు. చెప్తున్నాను అయ్యారు, నేనెంత ధన్యున్నో ఈ ప్రకటన బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక కొంచెం కిందకి వెళ్ళిరా చిన్నమ్మ. 5వ వచనం కంటిన్యూ చేయలేకపోతే, మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వపు పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసమును పుట్టినను, అంటే వాళ్ళ సహోదరులంతా అబ్రహాము గర్భవాసన పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద దశమాంసములు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము యొద్ద దశమాంసములు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించుడు. వాగ్దానం అంటే ఏంటి? ఇప్పుడు అంటే దేవునికి మనకి మధ్యలో ఒక నిబంధన, దాన్ని వాగ్దానం అంటారు. అంటే దేవుడు మనకిచ్చేటువంటి మాట. అంటే వాగ్దానం పొందినటువంటి వాడికే ఈ క్రమాలు తెలుస్తాయి. నా అనుభవంలో నేను తెలుసుకున్న సత్యం అది. ఇక ఎవరు ఎలాంటి రకాలుగా అనుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన అనుభవంలో దేవుడు ఒక వ్యక్తిని వాగ్దానం చేత పిలుచుకొని ఆయన ఏర్పరచుకున్న వాడికే ఇవి ఓపెన్ అవుతాయి. అందరికి ఓపెన్ అవ్వు, ఇది అందరూ అంగీకరించరు కూడాను. ఇప్పుడు చూడండి, ఆశీర్వదించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే 6వ అధ్యాయంలో 13వ వచనం చదువునానా, 6:13, హెబ్రీ 6:13. ఇప్పుడు చూడండి, వాగ్దానం ఎవరు చేశారు? ఎవరు చేశారు? అబ్రహాముకు దేవుడు చేశాడు.
బా, ఎవడో ఒక మనిషిని చూపించి ప్రమాణం చేస్తున్నాడని చెప్పి చెప్పలా, దేవుడే తను తానే. అబ్బా, ఏం వాగ్దానం అండి ఇది! తన తోడు అని వాగ్దానం చేశాడు అబ్రహాంకి. దేవుని దృష్టిలో అబ్రహాం ఎంత నమ్మకస్తుడండి! ఏమో, దేవునికి మహిమ. 11 నెలలు అబ్రహాం విశ్వాసం చెప్తానంటే తరగలేదని అడిగారు. 11 నెలలు కంటిన్యూగా చెప్పి, వారానికి 2 సెక్షన్ల చొప్పున, 2-3 సెక్షన్ల చొప్పున 11 నెలలు అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని ఎతికి పట్టుకొని చెబితే 11 నెలలు చెప్పిన అవలా నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి ఏమంటాడు, చూడండి ఇక్కడ 14 వచనం, తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును. ఇప్పుడు ఒక ఆశీర్వాదం అబ్రహాంకి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చెప్పండి? మెల్కీసెదెకు నుంచి వచ్చిందండి. కేక ఇటలీ కేకండి నాన్న. రైట్, ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే మెల్కీసెదెకు నుంచి అబ్రహాముకి బ్లెస్సింగ్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆది కాండంలో మనం కనుక 12, 13, 14, 17 అధ్యాయాల వరకు చూస్తే యెహోవా ఆశీర్వదించినట్టుగా ఉంది, అవునా? ఇప్పుడు మెల్కీసెదెకు ఆశీర్వదించినట్టుగా చెప్తుంది వాక్యం. అంటే ఇప్పుడు యెహోవా ఎవరు, మెల్కీసెదెకు ఎవరు? మెల్కీసెదెకును పోలిన క్రీస్తు దేవుని కుమారుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి. ఎటు తిరిగిన త్రిత్వంలోంచి సంపూర్ణతను తీసుకొచ్చి పెడతానండి పౌలు. ఏం పరిశుద్ధుడండి! చూసారా మీరు? ఆ ప్రకటన వెనక, బ్లెస్సింగ్స్ వెనక ఎవరున్నారు? ఇప్పుడు 12, 13, 14, 15, 16, 17 అధ్యాయాల వరకు అబ్రహామును ఆశీర్వదించిందంతా ఎవరని చెప్పారు? యెహోవా ఆశీర్వదించాడని చెప్పాడు. 7కు వచ్చేప్పటికి ఏమని చెప్తున్నారు? 14కు వచ్చేప్పటికి అబ్రహామును ఆశీర్వదించింది ఎవరని చెప్పారు? మెల్కీసెదెకు. ఇప్పుడు అదే విషయాన్ని పౌలు చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడు? హెబ్రీ సంఘానికి చెప్తున్నప్పుడు అబ్రహాముని ఎవరు ఆశీర్వదించారు? చూసారా? ఏ ప్రకటన విప్పినా వాళ్ళు త్రిత్వంలో నుంచి అంగీకరించబడిన పరిశుద్ధులండి వాళ్ళు. ఇప్పుడు మెల్కీసెదెకు అంగీకరించలేదంటే ఇప్పుడు మనం త్రిత్వాన్ని అంగీకరించలేదుగా. అంటే 2 పాత్రలు అంగీకరిస్తున్నాం, ఇంకో పాత్ర అంగీకరించాలి. ఖచ్చితంగా మనమే ఇప్పుడు అంత్యక్రీస్తు అని 1 యోహాను పత్రికలో ఏమని చదివాం మనం? 2వ అధ్యాయం, నమ్మని వాడే వీడే క్రీస్తు విరోధి. ఎన్నో వచనం? 11వ వచనమా 12? ఎక్కడ చూడండి, 2 19 18 ఎక్కడ ఉంటుంది చూడు, 2వ అధ్యాయంలోనే ఉంటుంది. 18 అంటే చూడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఇప్పుడు చూడండి, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ తెలుసుకొనుచున్నాము. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారంటే మనలో నుంచి బయలుదేరి వస్తారు. మన సంబంధులు కారు, నిలుచుంటారు మెల్కీసెదెకు క్రమంలో. వారందరూ మన సంబంధులు కారు కానీ దేవునికి మహిమ కలుగునుగా. చూసారా? వాడు కొంతమంది తండ్రిని అంగీకరిస్తారు, మరి కొంతమంది కుమారుని అంగీకరించరు. వీళ్ళే క్రీస్తు విరోధులు. వీళ్ళు మనలో నుంచి బయలుదేరి వస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవంతం ఏంటి? ఇప్పుడు క్రీస్తు విరోధులు ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించినటువంటి వాడే క్రీస్తు విరోధి. తత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించినటువంటి వాళ్ళే క్రీస్తు. ఇప్పుడు చూడండి, మెల్కీసెదెకు తెలియకుండా సేవ చేస్తూ అంగీకరించకుండా ఆ విషయాన్ని అంగీకరించకపోతే మనకి ఈ ఆశీర్వాదాల్లో పాలు పంపులు లేవు. భయం కలగట్లా? యోహానయ్య గారు భయం పడుతున్నా? బ్లెస్సింగ్స్ లేవు. మనమంతా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం? అక్కడ ఉన్నది చదువుకుంటూ వెళ్తేనే, అక్కడ ఉన్నది చదువుకుంటూ వెళ్తున్నాం అంతే. అంతేగా గారు మనం ఏం చేస్తున్నాం? అక్కడ
కొత్తగా చెప్పేది ఏం లేదు, అక్కడ ఉన్నదే చదువుకుంటున్నాం అంతే. అంటే మినిమం కూడా చదవట్లేదా? అంటే ఈరోజు సేవకు వచ్చిన వాళ్ళు మినిమం కూడా చదవట్లేదా? మినిమం పౌలు రాసిన ఆ పత్రిక ధ్యానం చేయడానికి కూడా లేదా? ఎంత అక్కడికి వచ్చేప్పటికే దురాత్మ ఏం లేదండి, దీనిని మరుగు చేసేస్తే, మరుగు చేసి సేవ చేపిస్తుంది. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత, ప్రభా నీ నామంలో ఇంత సేవ చేసామంటే, నాన్న మీరెవరు నాకు తెలియదే, గెట్ అవుట్. అక్రమం ఇప్పుడు దాకా చేసిందంత అక్రమం అంటాడు ఆయన. ఇక చూడండి ఎంత దుఃఖపడాల్సి వస్తుందో చూడండి. నేను అందుకని అంటున్నాను, ఈ విషయాలు చెప్తున్నందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను. నా బిడ్డలను బట్టి దేవుడు ఈ విషయాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడు. ఎవరండి వాళ్ళ రోజుకు ఒక గంట వచ్చి నాకు ఈ టాపిక్ చెప్పండి అని అడిగేవాడు ఎవడు ఉన్నాడంటే సస్త్రం. మేము కడుపులో ఉబ్బిపోతున్నాయి ఇవన్నీ చెబుతుంటే నమ్మేవాడు ఎవడు లేడు, వినేవాడు ఎవడు లేడు. ఇవన్నీ మాకు తెలుసురండి, ఎక్కడో ఒక చోట రాసి ఉంటుంది, 1-2 చోట్ల తప్ప ఏముంది దీనిలో అంటున్నారు అయ్యగారు. ఒక నెల రోజులు విప్పిన తరగదండి, రోజు చెప్పుకున్నా అలాంటి విషయాలు ఉంటాయి ఇందులో, పిచ్చెక్కిపోద్ది. ఇప్పుడు కంటిన్యూ చేయనా? ఎక్కడున్నాం మనం? 6 అయిపోయింది, 7 కదా. ఇప్పుడు చూడండి 7వ వచనం చూడండి ఎట్లా ప్రారంభం. తక్కువ వాడు ఎక్కువ వాని చేత మాట కేవలం నిరాక్షేపమై ఉంది. అసలు ఎవడో ఆక్షేపించడానికి లేదు. ఎక్కువవాడు తక్కువ వారిని ఆశీర్వదించవచ్చు. అంటే ఈయన దేనికంటే గనుడు? లేవి సేవ కంటే గనుడు, అహరోను క్రమం కంటే గనుడు. ఎలా చెప్తున్నాడో పౌలయ్య అసలు ఆ ప్రజలకి ఆయన శ్రేష్టతని ఎంత ఓపెన్ చేస్తున్నాడు. మెల్కీసెదెకు క్రమం గురించి చెప్పకపోతే ఈయన గనుడు, ఈయన ప్రారంభించిన సేవ ద్వారా సంపూర్ణం కాగలేకపోతే మనకు ఎంత ప్రమాదం చూడండి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే లేవి క్రమాన్ని చూడగా, లేవి క్రమం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఆర్డర్ అనమాట. ఒక ఆర్డర్ని పాస్ చేసినప్పుడు ఆర్డర్ ప్రకారంగా చూడగా, ఇప్పుడు చూడండి చావునకు లోనైన వారు, ఇప్పుడు చచ్చిపోయేవాడు చావునకు లోనయ్యేవాడు దశంభాగాలు తీసుకుంటున్నాడే. ఇప్పుడు చూడండి ఈ క్రమము చూడగా దేవునికి మహిమ కలుగును గాక, జీవించుచున్నానని సాక్ష్యము పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. దిస్ ఈస్ ద కౌంటబుల్. దానిలో మరో ఉంది, దీనిలో జీవం. ఇప్పుడు దేన్ని అపవాది దేన్ని బయటికి చెప్పకుండా దాచిపెట్టింది చెప్పండి? జీవంతో కూడిన మెల్కీసెదెకు క్రమాన్ని మూసిపారేసింది. ఆ ఉత్తిత్తి మరణం పాలైపోయే దానికి దశంభాగాలు మొత్తం పోయి దానికి వాడుతున్నారు. ఏమండి ఎందుకంత పర్టికులర్గా చెప్పాలి పౌలు? అంటే మీ దశంభాగాలన్నీ మరణాలకు సంబంధించినటువంటి వాడు. ఈడు నీ సొమ్ము తీసుకెళ్ళి కోట్లు బూట్లు సూట్లు గ్రానైట్ రాళ్లలో పెడతాడు ఈ డబ్బులని తీసుకెళ్ళి. మెల్కీసెదెకు జీవంతో కూడా ఇదిగో ఇట్లాంటి పిల్లలకి పరిశుద్ధత నేర్పడానికి ఖర్చు అవుతాడు. ఏందండి ప్రకటనలు? అసలు పౌలే ఏం ప్రకటనలు చేస్తాడమ్మా? ఏం నేర్చుకుంటున్నాం మనం? నన్ను అడిగితే కొత్త నిబంధన సంఘంలో ఎవరి సేవకు వచ్చినా ముందర ఈ ప్రకటన విత్తితేనండి వీళ్ళంతా కూడా ఆ సంపూర్ణతకు అప్పగించుకొని బతుకుతారండి. అది ఇలా ఏమంటారు తెలిసిన? విన్న తర్వాత అయ్యా మాకు మెల్కీసెదెకు క్రమంలో బతకాలనిపిస్తుంది, నాకు వద్దు ఈ సేవ వద్దు, ఈ అహరోను క్రమం వద్దు, ఈ పెళ్ళిళ్ళు వద్దు, పేరెంటాలు వద్దు, ఇవన్నీ పక్కన పెట్టడం, ముందర నాకు మెల్కీసెదెకు క్రమం కావాలంటాడు. అటు పెంచుతున్నారండి. ఏం చేద్దాం చెప్పండి? నీ కొడుకుని ఒక మెల్కీసెదెకు క్రమంలో పెంచుకోడుక నేను కోరుకున్నది అదే. అందుకని చిన్నప్పుడే పిల్లల్ని ఇవ్వడానికి అడుక్కుంటున్నాను అయ్యారో, మా సంఘంలో అడుక్కున్నాను. అలా అడుక్కొని స్కూళ్ళు సెలవు వస్తే చాలు మొత్తం ఉదయం 9 సాయంత్రం 9 తీసుకొచ్చి మందిరంలో పడేసేయండి. ఆ తర్వాత 9:30 తర్వాత మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి ఇంటికి. ఇక్కడే భోజనం, ఇక్కడే స్నానం, ఇక్కడే మొత్తం. చూడండి ఎంత బాధ్యత తీసుకొని కష్టపడ్డాను. అందుకని ఇప్పుడు పిల్లలు కంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నా దగ్గర ఎదిగిన పిల్లలు పోయి మెల్కీసెదెకులను అంటున్నారు, పోయి రే ఎవడొస్తాడు రండి అంటున్నాడు పిల్లల్ని. చూసారా?
ఏ క్రమాన్ని తీసుకొచ్చి సంఘంలో తీసుకొచ్చి పెట్టాలి చెప్పండి? ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయి, పెళ్లి చేసుకోకపోతే నువ్వు సేవ చేయడానికి వీల్లేదనే సంఘాలు కూడా బొచ్చులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం మూసేశారు? అసలు అబ్రహాము కూడా అంగీకరించిన ఆశీర్వాదపు సేవని, జీవముతో కూడిన సేవని చూడండి. దశమాంశం తీసుకొచ్చి దేనికి చెప్పించాడు? జీవంతో చూపించాడండి. మెల్కీసెదెకుకి ఇస్తే, ఆ క్రమంలో సేవ చేస్తున్న పరిశుద్ధుడికి ఇస్తేనట అది జీవము అని రాయబడింది. ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. అది జీవము అని రాయబడింది. ఇప్పుడు గుర్తుపట్టారా? అదే దానికైతే, అహరోను క్రమానికైతే మరణానికే అని రాసేసాడు. అంటే మరణం అంటే ఏంటి? జీవం లేనిది. అంటే ఈ సొమ్మంతా దేనికి? బిల్డింగ్లకి రాళ్ళకి ఖర్చు అవడం తప్ప దేనికి ఉండదు. పరిశుద్ధత కొరకు ఖర్చు అవదు, మెల్కీసెదెకు కొరకు ఖర్చు అవదు. నేను ఇప్పుడు మా ఇంట్లో అందరికంటే ఇస్సాకు కొరకు మంచి బ్రీఫ్ కేసు 3000 పెట్టి, ఎంతయ్యా ఆ రోజున కొంది? 2000 చిల్లరా, 2250 రూపాయలు ఎంతనయ్యా, సరేలే గుర్తులేదు. వచ్చిన రోజేనండి ఇది తీసుకెళ్ళి మంచి బ్రీఫ్ కేసు కొనుక్కొచ్చి, తీసుకెళ్ళి ప్యాంటు షర్ట్లు 3 ప్యాంట్లు 3 షర్ట్లు తీసుకుని. దేనికి ఖర్చు అయ్యి? ఇప్పుడు ఒక మెల్కీసెదెకును కంటానికి ఖర్చు అవుతుంది. అంటే ఈ సొమ్ము దేనికి ఖర్చు పెడతాను? ఇప్పుడు కంటిన్యూ చేయండి, 10వ వచనం దగ్గర ముగిద్దాం. చావునకు లోనైన దశమాంసములు పుచ్చుకొనుచున్నాడు, అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల దశమాంసములు పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంసములు ఇచ్చెను. అని ఇప్పుడు లేవి ఎక్కడున్నాడు? అబ్రహాం కడుపులో ఉన్నాడు. అబ్రహాము కడుపులో ఉన్న లేవి కూడా ఇప్పుడు అబ్రహాం అంగీకరించినప్పుడు ఆ లేవి కూడా దశమాంసములు మెల్కీసెదెకుకి ఇవ్వటంలో ఆయన కూడా అంగీకరించబడ్డాడంట. దేవునికి మహిమ. ఎంత చక్కగా రాశాడండి. ఇప్పుడు చదువునానా? ఎలాగనగా 10వ వచనం చదివి ముగించేద్దాం. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకునేటప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు లేవి గోత్రం కూడా, ఇప్పుడు లేవి యాజకత్వపు సేవ కూడా, అహరోను సేవ కూడా ఇప్పుడు దేన్ని అంగీకరించింది? ఇప్పుడు చూడండి, మరి ఏమొచ్చింది ఇప్పుడు? మరి ఇప్పుడు తరానికి ఏమొచ్చింది? గారు ఇప్పుడు తరానికి ఏమొచ్చింది? ఈ అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? ఏ రోగం వచ్చింది అంటున్నా? మెల్కీసెదెకు దశమాంసం గురించి మాట్లాడినప్పుడు తీసుకెళ్ళి మెల్కీసెదెకు చూపిస్తున్నాడు దేవుడు. అది జీవార్థమైంది, మరణం లేనిది. అది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి 10 వచనాల్లో మన ఊరికి చదువుకుంటూ వస్తేనే అంత లోతుగా మనకు అర్థమవుతుంది. ఇంకా ధ్యానం చేస్తూ వెళితే ఇంకా దాన్ని కనెక్ట్ అయ్యే విషయాలు, బొచ్చడి విషయాలు బయటకు వస్తాయి. ఈ విషయాలన్నీ మనకు అర్థం కాకపోతే ఈ రోజున మన సేవ నిలబడవు, దేవుని చేత అంగీకరించబడవు. కాబట్టి ఖచ్చితంగా మనకేం తెలియాలంటే మెల్కీసెదెకు యొక్క సంపూర్ణత, మెల్కీసెదెకు వెనక త్రిత్వం యొక్క సంపూర్ణత ఉంది. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని జీవార్థమైన దానికి ఖర్చు అవుతుంది. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం.